నిజంగా ఒక జర్నలిస్టులుగా అనేక అంశాల గురించి ఇప్పటి వరకు నేను ఎన్నో విషయాలను ప్రస్తావించాను. దాదాపుగా 20 ఏళ్ల జర్నలిజంలో నా కెరియర్లో ఎన్నో వార్తలు చదివాము, మంచి చెడులు ఎన్నో విషయాల గురించి మాట్లాడాము. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ గొంతు వినిపించాము, ఉద్యమకారుల గొంతు వినిపించాము. ఏం జరుగుతుందో మొత్తం బాహ్య ప్రపంచానికి తెలియజేశాము. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏపీకి జరుగుతున్న అన్యాయం, తెలంగాణ విషయాలను కూడా ఎన్నో ప్రస్తావించాం. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణలో జరుగుతున్న అనేక విషయాల గురించి మాట్లాడాం. ప్రజా సమస్యల్లో గ్రౌండ్లోకి వెళ్ళి అనేక విషయాలను ఎన్నో స్లమ్ ఏరియాస్లో ఉండి చూశాను నేను. ముఖ్యంగా అటు ఢిల్లీలో కానీ లేదంటే ఇంకా అనేక రాష్ట్రాల్లో జరిగిన అనేక ఎన్నికల్లో కానీ అన్ని విషయాల్ని, అన్ని వార్తలని అన్ని రకాలుగా ప్రజలకు చేరవేయడానికి ఒక జర్నలిస్ట్గా, ఒక మహిళా జర్నలిస్ట్గా నేను స్వయంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాను. బట్ రైట్ నౌ ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అదేంటో మీకు ఇక్కడ కనబడుతోంది. అదే సాంబశివరావు గారికి సంబంధించిన ఒక ఇష్యూ. ఇది మా దృష్టికి వచ్చింది. అది శ్రీధర్ రావు గారు ఎవరైతే ఉన్నారో, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు గారిగా అందరికీ సుపరిచితులు. ఆయన ఒక వ్యాపారి, అనేక రకాల వ్యాపారాలు, ముఖ్యంగా ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండడం, అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక వ్యాపారిగా మంచి పేరుంది. దాదాపుగా 2.5 ఏళ్ల వరకు ఆయన మీద, 2.5 ఏళ్ల క్రితం వరకు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి శ్రీధర్ రావు గారు రాజ్ న్యూస్ని ఆశ్రయించారు. ఇన్ఫ్యాక్ట్ రాజ్ న్యూస్ చైర్మన్ కూడా ఆయనే ఈరోజు, శ్రీధర్ రావు గారే. అయితే ఇక్కడ ఒక విషయంలో స్పష్టంగా అన్ని విషయాలని కనుక ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటే, ఒక పెట్రోల్ బంక్ విషయంలో అటు సాంబశివరావు గారికి శ్రీధర్ రావు గారికి మధ్య ఒక యుద్ధం నడుస్తోంది. ఒక పెట్రోల్ బంక్, అది ఒక చిన్న స్టోరీ చెప్పాల్సి ఉంటుంది దానికి. ముఖ్యంగా ఒకప్పుడు ఆయన సాంబశివరావు గారు అనేక మంది వ్యాపారుల దగ్గరికి మాట్లాడుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కాబట్టి అలా శ్రీధర్ రావు గారి దగ్గరికి వచ్చారు అనే విషయాన్ని శ్రీధర్ రావు గారు కుటుంబ సభ్యులు, శ్రీధర్ రావు గారు చెప్తున్నారు. వచ్చిన ఆయన దగ్గరికి చేరువయ్యి వ్యాపారాలు చేస్తాను, నాకు పెట్రోల్ లీజులు అంటే పెట్రోల్ ఆయిల్ కంపెనీస్తో చాలా నాకు సత్సంబంధాలు ఉన్నాయి, కాబట్టి నేను పెట్రోల్ బంక్ పెట్టించడం అనేది నాకు చిటికలో పని అని చెప్పేసి ఆయన అప్పటి వరకు ఆయన పెట్రోల్ బంక్ వ్యాపారాల్లో లేరు శ్రీధర్ రావు గారు. ఆయన కన్వెన్షన్స్ ఉన్నాయి, ఆయనకి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అలా ఆయన ప్రస్థానం మొదలైంది. అలాగే అనేక బిల్డింగ్స్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్లో చాలా పెద్ద కంపెనీలు, పెద్ద స్థాయి కంపెనీలు, హాస్పిటల్స్, వాళ్ళందరూ కూడా టెనెంట్స్గా వాళ్ళ కంపెనీల్లో ఉన్నారు. సో పెట్రోల్ బంక్ వ్యాపారంలోకి ఆయన అడుగు పెట్టడానికి సాంబశివరావు గారు సపోర్ట్ ఇస్తాను అంటే ఆయన మొదలుపెట్టారు అనేది శ్రీధర్ రావు గారు మాకు చెప్తున్న విషయం. ఈ నేపథ్యంలోనే వచ్చిన ఆయన నిదానంగా ల్యాండ్ అడిగారు. శ్రీధర్ రావు గారు ల్యాండ్ ఇచ్చారు. షేర్తో వెళ్ళాలి అనుకున్నారు. దానికి సంబంధించి లీజ్ అనేది ఎక్కడా కూడా, లీజ్ అనే ప్రస్తావన ఎక్కడా లేకుండా ఆయన దాదాపుగా ఒక 600 గజాలని ఆయన తీసుకొని, అలాగే హెచ్పిసిఎల్ కంపెనీకి ఆయన పెట్టి, వాళ్ళ కోడలి పేరు మీద మహాలక్ష్మి పెట్రోల్ బంక్ అని చెప్పేసి ఆయన ఒక పెట్రోల్ బంక్ను కూడా నెలకొల్పి, మాదాపూర్లో చాలా హై ఎండ్ ఉన్న ఏరియాలో, అక్కడ అసలు కోట్ల రూపాయల ధరలు పలికే ల్యాండ్లో ఆయన పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి జరిగిన ఒక ఏర్పాటు గురించి శ్రీధర్ రావు గారు మాకు ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆ విషయాలలోకి వెళ్లే ముందుగా అసలు ముందేం జరిగింది అనేది నేను చెప్తాను. ఈరోజు తెలియాలి ఒకసారి. అంటే బాధితులు వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు. బాధితులు అనేక రకాలుగా ఉంటారు, అనేక సమస్యల్లో ఇరుక్కొని ఉంటారు. కాబట్టి ఒకసారి బాధితుల విషయం మాట్లాడాల్సి వస్తే కనుక ఈరోజు శ్రీధర్ రావు గారు ఇందులో 100% బాధితుడు అనేది కోర్టులు చెప్పాయి. ఈరోజు పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ శ్రీధర్ రావు గారికి తెలియకుండా ఒక ఫోర్జరీ సైన్ ద్వారా ఫోర్జరీ సంతకం పెట్టి ఆయన 600 గజాలని ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి మాత్రమే కేటాయించుకున్న స్థలంలో పెట్రోల్ బంక్ పెట్టుకోవాలి. ఒకవేళ ఫోర్జరీదైనా, లేదంటే దొంగతనంగా పెట్టుకున్నా, లేదంటే తెలిసి పెట్టుకున్నా. అలా కాకుండా ఆయన మిగతా స్థలాన్ని కూడా కాజేసేసి అక్కడ ఉన్న స్థలాన్ని అంతటినీ కూడా మిగతా 700 గజాలను కూడా, ఇప్పుడు మీరు చూస్తున్న పెట్రోల్ బంకే ఆ పెట్రోల్ బంక్. అయితే ఈ తవ్వకాలు ఎవరు జరుపుతున్నారు, అక్కడ వచ్చి ఎవరు దాన్ని అంతా కూల్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. దానికి శ్రీధర్ రావు గారు దాదాపుగా 2.5 ఏళ్ల నుంచి పోరాటం జరుపుతుంటే ఇప్పటికీ పెట్రోల్ బంక్ వాళ్ళకి సంబంధించి, అంటే నిజానికి
ఆయన కొన్ని రకాలుగా బెదిరించారు అని చెప్తున్నారు. దాంతో ఆయన కోర్టులను ఆశ్రయించలేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మానసికంగా ఆయన్ని కృంగదీయడానికి, కొట్టడానికి ఆయన మీద అనేక రకాల కేసులు 2.5 ఏళ్ల నుంచి ఆయన మీద కొన్ని కేసులు పెట్టించిన పరిస్థితి ఉంది. ఆ కేసుల నేపథ్యంలోనే ఆయన అలా కృంగిపోయి మానసికంగా కుటుంబం అంతా కూడా ఒక క్షోభకు గురైన పరిస్థితులు ఉన్నాయి అనేది ఆయన చెప్తున్నారు. ఇదంతా ఇలా ఉండంగానే మరొక వైపు ఇప్పుడిప్పుడు కోలుకున్న ఆయన ఈరోజు కోర్టులను ఆశ్రయించారు, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, అడ్వకేట్లను పెట్టుకున్నారు. అది ఎవరు చూసినా ఈ కేసు విషయంలో తన పక్కనే న్యాయం ఉంది, తన పక్కనే ధర్మం ఉంది అనేది అందరూ చెప్పడంతో ఇప్పుడు అక్కడ కూల్చివేసింది ఎవరో కాదు, స్వయంగా హెచ్పిసిఎల్ సంస్థ వాళ్లే వచ్చి ఇది అక్రమంగా ఆక్యుపై చేసిన ల్యాండ్ అని చెప్పేసేసి ఆ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ల్యాండ్ని అంతటినీ కూడా కూల్చేశారు అనే విజువల్స్ అయితే మనకు ప్రస్తుతానికి తెలుస్తున్నాయి. చూసే విజువల్స్ కూడా అవే, అందుతున్న ఈ ఇష్యూలో అందుతున్న స్టోరీ కూడా అదే. ఈ నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయిస్తే దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అంతేకాదు హెచ్పిసిఎల్ మీద సాంబశివరావు గారు కూడా కేసు వేసినట్టుగా తెలుస్తుంది. హెచ్పిసిఎల్ కూడా దీని మీద సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇలా అక్రమంగా తీసుకున్న ల్యాండ్ల మీద తమ కంపెనీలు వచ్చి పెట్టడం వల్ల వాళ్ళు అనేక రకాల లీగల్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పెద్ద పెద్ద పెట్రోలియం సంస్థలు అనేవి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి హెచ్పిసిఎల్ ఈరోజు సీరియస్గా ఉంది. ఇవాళ లంచ్ మోషన్ కూడా హెచ్పిసిఎల్ మీద సాంబశివరావు గారు మూవ్ చేసినట్టుగా ఉన్నారు హైకోర్టులో. దీంతో అక్కడ లంచ్ మోషన్లో అక్కడ కోర్టు కూడా కొంచెం సీరియస్ అయినట్టుగానే తెలుస్తుంది ఈ విషయంలో. అయితే దీని మీద ఎలాంటి తీర్పు అయితే వెలువడినప్పటికీ, ఇది ప్రస్తుతానికి 7వ తారీఖుకి వాయిదా పడినప్పటికీ కూడా దీని మీద హెచ్పిసిఎల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇక శ్రీధర్రావు గారి విషయానికి వస్తే కనుక ఇది మనం చూడొచ్చు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యుల మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ అయిన కాపీ ఇది, ఎఫ్ఐఆర్ అయిన కాపీ. సో మొత్తంగా అంటే పోలీసులు నమ్మారు, కోర్టులు నమ్ముతున్నాయి, హెచ్పిసిఎల్ సంస్థ నమ్మింది. ఈ విషయాన్ని చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక ల్యాండ్ ఆక్యుపై చేసి ఆ ల్యాండ్ లోపల తన పెట్రోల్ బంక్ పెట్టుకొని దాని నుంచి బెదిరిస్తూ, మరీ ముఖ్యంగా ఇంకా అంతకంటే నిజంగా ఈరోజు అంటే ఛానల్కి గొడవ కాదు ఇది, పార్టీలకి గొడవ అంతకంటే కాదు, వ్యక్తులకి మధ్య కూడా కాదు, నిజానికి ఇద్దరు వ్యాపారుల మధ్య జరుగుతున్న గొడవ. అది ఒకటి సాంబశివరావు గారు, ఇంకొకటి శ్రీధర్రావు గారు, ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవని ఆయన ఒక ఛానల్ వేదికగా ఒక ఛానల్ని వాడుకున్నారా, లేదంటే ఆ ఛానల్లో ఆయన కాబట్టి మరి ఆ ఛానల్ ఆయనకు ఉంటుందా? నేను ఇక్కడ ఛానల్ పేరు ప్రస్తావించడం కూడా సమంజసం కాదు. కాబట్టి ఆయన ఈరోజు ఆ ఛానల్లో బయటకు వచ్చి మాట్లాడి దాని మీద వీడియోలు చేసి, అయితే దీన్ని కొన్ని రకాలుగా కొన్ని పార్టీల సపోర్ట్గా శ్రీధర్రావు గారు, కొన్ని వైసీపీ పార్టీ శ్రీధర్రావు గారికి సపోర్ట్గా ఉంది అంటూ ఆయన చేసిన ఆరోపణ, ఇవన్నీ కూడా ఎలాంటి ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి, ఎలాంటి భయాన్ని చూపిస్తున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన రిలీజ్ చేసిన వీడియో, ఆయన మాట్లాడిన ఒక్కొక్క అంశం మనం టెలికాస్ట్ చేద్దాం, ఆ అంశాల గురించి మాట్లాడదాం. ఇందులో ఉన్న వాస్తవాలేంటి, నిజాలేంటి, ఒక్కొక్కటి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాజ్ న్యూస్ మొదటి నుంచి కూడా అది ఎవరైనా సరే ఆ బాధితుల పక్షాన 100% ఈ రాజ్ న్యూస్ అనే ప్లేస్ నిలబడింది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద బడా వ్యాపారి అయినప్పటికీ కూడా మానసికంగా తన కుటుంబాన్ని, తనని కృంగిపరిచిన, లేదంటే అనేక రకాల నష్టాలని ఎదుర్కొన్న ఒక వ్యాపారి శ్రీధర్రావు గారే దీన్ని ఆశ్రయించారు. ఇది ఖచ్చితంగా దీని విషయంలో నిజాలేంటో తేలుద్దాం, ఎవరి తప్పుందో తేలుద్దాం, ఏంటి అనేది ఒకసారి ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మా చీఫ్ ఇన్నారెడ్డి గారు ఉన్నారు, మొదటి నుంచి ఆయన దీన్ని ఫాలో అవుతున్నారు, ఈ ఇష్యూని కూడా ఆయన తీశారు. ప్రస్తుతానికి క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు కూడా లైవ్లో మనకు కనబడుతున్నారు. ఇన్నారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే ఇన్నారెడ్డి గారు. ఇప్పటి వరకు నేను చెప్పింది మనకి తెలిసిన ఈ కేసు విషయంలో పోలీసులకి శ్రీధర్రావు గారు అందించిన రిపోర్ట్ కానివ్వండి, పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్లో కానీ ఉన్న విషయాలు, ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు ఇవి. మీరు యాజ్ ఏ సీనియర్ క్రైమ్ రిపోర్టర్గా మీరు గ్రౌండ్లోకి వెళ్ళారు, పోలీసులతో మాట్లాడారు, లాయర్లతో కూడా మీరు మాట్లాడారు. ఇందులో నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేసినట్టున్నారు. ఏం తెలిసింది? 100% లక్ష్మి గారు, ఈ కేసులో మనం చాలా స్పష్టంగా నాకు తెలిసిన, అంటే నా అనుభవపూర్వకంగా చెప్పిన అంశాలను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మొత్తం కూడా, అంటే అసలు ఫస్ట్ నుంచి కూడా అసలు ఏం జరుగుతా ఉంది, ఎందుకు శ్రీధర్రావు గారిని మ్యూట్ ఉన్నారండి, మ్యూట్ అయ్యారు.
సో ఈ క్రమంలో జరిగిన పరిణామాలు చూస్తా ఉంటే ఈయన ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అన్న దాని మీద కూడా నేను అంటే గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులను బేస్ చేసుకుని రాజకీయ నాయకులు అండ చూసుకొని ఆయన ఈ రకంగా చేశాడని చెప్పినది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఈ శ్రీధర్ రావు గారికి సంబంధించి ఎందుకు ఈ రకమైన చేస్తానని చెప్తానంటే అంటే ఒక మీడియా సంస్థలో ఉన్నాను కాబట్టి తను ఏం చేసినా చెల్లుద్దని చెప్పేసన్న నేపథ్యంలో చేసిన ఈ ఈ దీన్ని ఏమంటారంటే అటాక్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 1 కాదు 2 కాదు 3 కాదు దాదాపుగా 10కి పైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. నేను ప్రతి కేసును కూడా చాలా కూలంకుషంగా అసలు కేసు ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు అన్ని కూడా వెరిఫై చేసినప్పుడు ఏ కేసులు కూడా నిబద్ధత లేదు, ఏ కేసులు కూడా న్యాయం లేదు. సో దీంట్లో పెట్టిన కేసులను కోర్టులే తోసిపిచ్చారు. అంటే ఆ గత ప్రభుత్వం తాలూకు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వెనక నడిపించిన నేపథ్యం కాకుండా తాను మీడియాలో ఉన్నాను కాబట్టి ఏమైనా అంటే ఒక మనిషిని మానసికంగా ఏ రకంగా హింసించవచ్చు, మానసికంగా ఏ రకంగా అటాక్ చేయొచ్చు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా ఆయన్ను అటాక్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ విషయానికి వద్దాం. పెట్రోల్ బంక్ విషయంలో నేను ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో దీన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే పెట్రోల్ బంక్ విషయానికి వస్తే ఈ పెట్రోల్ బంక్ విషయాలు మీరు ఇంతకుముందు చెప్పారు. అసలు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అంటే నా ఇన్వెస్టిగేషన్ లో నేను ఇన్వాల్వ్ అయిన క్రమంలో మీకు చెప్తున్న ఒక విషయం చెప్తున్నాను. పెట్రోల్ బంక్ మీరు చెప్పినట్టుగానే పెట్రోల్ బంక్ పెడదాం, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ ల్యాండ్ పెట్టండి, నేను లైసెన్స్ తీసుకొస్తానని చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. సో దానికంటూ 30 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. తర్వాత ల్యాండ్ కి సంబంధించి కూడా ఆయన ఈ ల్యాండ్ లో పెట్టుకుందని చెప్తున్న తర్వాత దానికంటూ చేసిన ఇచ్చిన అగ్రిమెంట్ వేరు, ఆయన ఆక్యుపై చేసిన ల్యాండ్ వేరు. సో దాదాపుగా మొత్తం యాక్చువల్ గా మనం గమనిస్తే అక్కడ కోట్లాది రూపాయల ల్యాండ్ చాలా చీప్ గా లీజింగ్ తీసుకున్నాడు. అది కాకుండా పక్కన ల్యాండ్ కబ్జా పెట్టాడు. అంటే లైవ్ కోచ్ ఏర్పాటు కూడా చేసుకుంటూ మాట్లాడండి. యా ప్లీజ్ క్యారీ ఆన్. లేదంటే మీరు లైవ్ కి రండి. ఈ లోపుగా నేను అరవింద్ గారితో మహేందర్తో మాట్లాడతాను. ఈ లోపు మహేందర్ రెడ్డి గారు మీరు అంటే రిపోర్టర్ గా మీరు కూడా అది కవరేజ్ చేయడానికి వెళ్ళినట్టున్నారు అక్కడ ఉన్న పరిస్థితుల్ని. ఎందుకంటే బాధితులు రాజ్ న్యూస్ ని ఆశ్రయించిన ప్రతిసారి గతంలో కూడా మనం చాలా విషయాల్లో చాలా మంది బాధితులు ఆశ్రయించిన సమయంలో చాలా విషయాల్లో మనం గ్రౌండ్కి వెళ్ళి చూసి రావడం జరిగింది. మీరు ఉన్నారు ఆ సమయంలో, నేను కూడా ఉన్నాను. ఇప్పుడు కూడా ఈసారి గ్రౌండ్కి వెళ్ళినట్టున్నారు. ఈ ఇక్కడ ఏం చూసారు? ఈ పెట్రోల్ బంక్ దగ్గర జరిగింది ఏంటి అసలు? మొత్తంగా ఎప్పుడైతే శ్రీధర్ రావు గారు అయితే రాజ్ న్యూస్ ను తన చూసారో, మొత్తంగా తాను వచ్చినప్పటి నుంచి కూడా ఈ పెట్రోల్ బంక్ వ్యవహారం పైన కూలంకుషంగా అన్ని కూడా పరిశీలిస్తే మొదట సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఏదైతే జర్నలిస్ట్ ముసుగులో తనకున్నటువంటి బడా పరిచయాలు ఉన్నాయి, మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయి, అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి, ఆ నేతలు ఉన్నట్టు దాదాపు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళడం, ఆ వ్యాపారస్తులతో మాటామంతి కలపడం, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేద్దాం, లేదంటే వాళ్ళకున్న పరిచయాలతో ఇంకా సెంట్రల్ మినిస్టర్ నాకు తెలుసు, స్టేట్ మినిస్టర్ నాకు తెలుసు అనే వ్యాపారస్తులను ఎవరైతే యథావిధిగా ఇక్కడ మనం మొదటి నుంచి మరొక పాయింట్ గా మనం మాట్లాడినట్లయితే శ్రీధర్ రావు గారు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం తనకు తానుగా వ్యాపారాలు చేసుకుంటూ తాను ఏ రంగం పైన కూడా ఈ మధ్య వీడియో తీసుకున్నా కూడా తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పూర్తిగా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో తనకు ఈ సాంబశివరావు అనేటువంటి వ్యక్తి పరిచయమై తనను ఆశ్రయించి మొత్తంగా పెట్రోల్ బంక్ పెడదాం, మీ కమర్షియల్ ల్యాండ్ బాగుంటుంది అని చెప్పేసి తనకు మాటలు చెప్పడం, తనకున్న పరిచయాలతో లైసెన్స్ తీసుకొస్తానని చెప్పడం, ఇంత వాల్యుబుల్ ఏరియాలో పెడితే ఇంకా ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పడం, ఇలాంటి మొత్తంగా కూడా ఒక నమ్మబలిగినటువంటి మొత్తంగా కూడా నమ్మించి తర్వాత నా తడిగడ్డతో గొంతు కోసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఎప్పుడైతే తను మోసపోయాను అని ఇక్కడ శ్రీధర్రావు గారు అయితే తను గ్రహించారో అప్పటి నుంచి కూడా తను ఇటు పోలీసులను ఆశ్రయించాలన్నా ఇంకేదన్నా తనకున్నటువంటి క్రెడిబిలిటీ మొత్తం కూడా వ్యాపారంలో పూర్తిగా పరిచయాలున్నాయి, వ్యాపారంలో సీరియస్ గా ఉన్న నేపథ్యం ఈ చిన్న విషయంలో నేను ఎందుకు తనకు ఓవైపు తన అసిస్టెంట్తో కావచ్చు, తన ఉద్యోగులతో కావచ్చు ఎప్పటికప్పుడు దీనిపైన మోసం జరుగుతుంది, నాకు మా ప్రాపర్టీని ఎలాగైతే మీరు నమ్మించి మోసం చేసి తీసుకున్నారో దాన్ని మీకై మీరు వదిలేస్తే బాగుంటుందని చెప్పి 10ల సార్లు కావచ్చు 100ల సార్లు తనకు చెప్పిన సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా వినలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, నా చేతిలో అంతా ఉంది, మీ జుట్టంతా నా చేతిలో ఉంది అనేటట్టుగా
ఆ ప్రాపర్టీలో పెట్రోల్ బంక్ అనేది మొత్తంగా కూడా తన పేర్ల మీదకి మార్చుకోవడం. అలాగే మహేందర్ రెడ్డి ఇక్కడ ఒక నిమిషం ఇక్కడే ఉండండి. ఒకసారి ఇన్నారెడ్డి గారిని అడుగుతాను. అంటే అంత ధైర్యం ఏదైతే అది చేసుకోండి అన్నారు అనేది చెప్తున్నారు కదా ఇన్నారెడ్డి గారు, ఏంటి అంటే ఎందుకుంటది అంత ధైర్యం? అంటే లక్ష్మి గారు, మనం ఒక విషయం గమనించాలి. అంటే గత ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకుల సపోర్టు, పోలీసుల సపోర్ట్ తోటి ఆయన రెచ్చిపోయి ఇష్టానుసారంగా చేశాడు. కానీ ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ నిజాయితీకి మాత్రమే ఇక్కడ దానికి స్పేస్ ఉంటుంది. సో ఈ క్రమంలో కూడా చివరకు ఆయన రాజ్ న్యూస్ ను ఆయన చైర్మన్ నేపథ్యంలో దీని మీద మనకు కూడా ఇన్స్ట్రక్షన్, మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి, అసలు ఏం జరుగుతుంది ఎంక్వైరీ చేసినప్పుడు చాలా స్పష్టంగా అసలు ఇవ్వని ల్యాండ్ ను లీజు తీసుకున్నట్టుగా సంతకాలు పెట్టి ఫోర్జరీ చేసి కూడా నిస్సిగ్గుగా నాకు సంబంధం లేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను అని అంటే లక్ష్మి గారు మీకు విషయం గమనించవచ్చు. ఎప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ కాకముందు మన పోలీసులు రాసించినప్పుడు పోలీసులు కూడా చాలా టైం తీసుకున్నారు. అంటే దీంట్లో ఎంత మేరకు అన్యాయం జరిగింది, నిజమా కాదా అని ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలోనే ఆయనకు నోటీస్ పంపించారు. నోటీస్ పంపించినప్పుడు కూడా ఆయన వచ్చి హాజరై వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే అటాక్ చేయాలని చెప్పేసి హెచ్పిసిఎల్ వాళ్ళు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఈయన ఆక్యుపై చేసిన ల్యాండ్ అసలు లీజుకి ఇచ్చింది కొంత అయితే ఈయన ఎక్కువ ల్యాండ్ ఆక్యుపై చేశారు కాబట్టి దాన్ని బౌండరీ గీయడానికి హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు వచ్చారు. సో వచ్చి ఆ బౌండరీని గీస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు హెచ్సిఎల్ వాళ్ళు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు హెచ్సిఎల్ వాళ్ళు. కానీ ఈయన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవుతుంది, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మనం కూడా కౌంటర్ గా కేసు పెడదామని చెప్పేసి అని అసలు శ్రీధర్రావు గారు అసలు హైదరాబాద్ లో లేరు, వాళ్ళతో ఫోన్ లో మాట్లాడలేదు. అక్కడ పనులు చేపిస్తున్న హెచ్సిఎల్ వాళ్ళు, హెచ్పిసిఎల్ వాళ్ళు. సో హెచ్పిసిఎల్ లో చేస్తున్న పని ఈయనే చేస్తున్నాడు, ఈయనే మన ల్యాండ్ లోకి వచ్చాడు, అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అది బ్లాస్ట్ అవుద్ది అని ఏవో కబుర్లు చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ చేపించాడు. అది చాలా దారుణం. అసలు శ్రీధర్రావు గారికి సంబంధమే లేదు. ఆయన ఈ విషయంలో లీగల్ గా ఫైట్ చేద్దామని చెప్పేసి లీగల్ గా కంప్లైంట్ ఇచ్చాం మేము. నేనే కంప్లైంట్ తీసుకెళ్లి ఇచ్చడం జరిగింది. ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఎంక్వైరీ కొనసాగుతుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మాయ చేయాలని చెప్పేసి ఒక కంప్లైంట్ రేజ్ చేసి ఆయన లేని విషయాన్ని, అంటే హైదరాబాద్ లో లేకపోయినా, ఆయన ఫోన్లలో కాంటాక్ట్ లేకపోయినా కంప్లైంట్ ఒక ఎఫ్ఐఆర్ చేపించడం జరుగుతూ ఉంది. సో తర్వాత ఈ విషయానికి హెచ్సిలో కూడా సీరియస్ అయిపోయారు. మాదాపూర్ పోలీసులు కూడా విషయం అర్థమైంది, ఓకే ఇక్కడ చీటింగ్ జరిగిందని చెప్పేసి కూడా మనం తీసుకున్న కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతా ఉంది. సో ఇన్నారెడ్డి గారు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. అరవింద్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వచ్చే ముందుగా, అడ్వకేట్ గారు కూడా ఈ విషయంలో దీన్ని మూవ్ చేసి దీన్ని స్టడీ చేసి ఈ మధ్య కాలంలోనే దీన్ని మూవ్ చేసిన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా మనతో లైవ్ లోకి వచ్చారు. అరుణ్ కుమార్ గారు నమస్తే. అరుణ్ గారు, ఈ ఇష్యూలో శ్రీధర్రావు గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ కేసు మీరు స్టడీ చేసి ఉంటారు, ఏం చూసారు అసలు ఇందులో? దుస్సాహసం. 100 గోడ్లను నిన్న రాబందు ఒక గాలివానకు పడిపోయినట్టు 100 కేసులు చేపించిన సాంబశివరావు మీద ఈ రోజు కేసు రిజిస్టర్ అయింది. అది ఒక న్యాయం ఉంది అనే దానికి ఒక సాపక్ష. అదే కాకుండా ఈ రోజు హైకోర్టులో కూడా శ్రీధర్రావు గారిని అవాయిడ్ చేసుకుంటూ ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే శ్రీధర్రావు గారు వస్తే నిజం తెలిసిపోతుందన్న ఉద్దేశంతోన ఆయన పార్టీ చేయకుండా హెచ్పిసిఎల్ ను పార్టీ చేసుకుంటూ ఉత్తర్వులు అడగడం, అక్కడ కేవీఐటీ ఫైల్ చేసి ఉన్నందుకు తన వాదనలు వినిపించుకునే అవకాశం వచ్చింది. అసలు అగ్రిమెంటే లేకుండా, లీజ్ అగ్రిమెంటే లేకుండా ఇన్స్టాల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. హెచ్పిసిఎల్ అథారిటీస్ కి ఆ విషయం అర్థమైన తర్వాత వాళ్ళు కూడా కేసు పరిధిలోకి వచ్చినామని తెలిసిన తర్వాత దే వాంట్ టు సేవ్ దేర్ స్కిన్. ఈ రోజు కరెక్ట్ గా ప్రాపర్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది. అరుణ్ గారు అసలు లీజ్ అగ్రిమెంట్ లేకుండా 2 ఏళ్ల నుంచి బ్రేక్ అవుతుంది, ఆడియో వేరే వస్తుంది. అరుణ్ గారు, లీజ్ అగ్రిమెంట్ అనేది లేకుండా 2 ఏళ్ల నుంచి పెట్రోల్ బంక్ నడుపుకుంటూ రెంట్ ఇవ్వకుండా మిగతా ప్లేస్ను కూడా ఆక్యుపై చేసేసి ఈరోజు హెచ్పిసిఎల్ అడిగినందుకు హెచ్పిసిఎల్ మీద కూడా తిరగబడి చేస్తున్నది అంటే ఏంటి అంటే తన ధైర్యం ఏంటి, తన ప్లాన్ ఏంటి, లేదంటే అసలు ఇందులో తన బలం ఏంటి? ఒకసారి దారి తప్పిన వ్యక్తికి ఇంకా అన్ని దారులు తప్పుగానే కనిపిస్తే తన దారే కరెక్ట్ అన్న విధంగా ఈ రోజు హెచ్పిసిఎల్ అథారిటీస్ మీద కూడా కోర్టులో వాళ్ళు వాదనలు వినిపించే క్రమంలో మీరు మాకు కదా సపోర్ట్ చేయాల్సింది అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు. అసలు లీజే లేకుండా
ఏ విధంగా ముందుకు పోతారు? దాన్ని ఎంక్రోచ్మెంట్ అంటారు. అసలు మాకు కిరాయే వద్దు అని చెప్తున్నారు క్లియర్ గా. అగ్రిమెంట్ ఉంటే కిరాయి ఎందుకు వద్దు అంటారు శ్రీధర్ రావు గారి ఫ్యామిలీ? వద్దు అన్నప్పుడు అంటే అగ్రిమెంట్ లేదనే కదా అర్థం. ఆ విషయం అర్థమైన తర్వాత క్లారిటీగా క్లియర్ గా కోర్టులో సివిల్ కేసు వేసుకోవాలని చెప్పి ఇంకా దబాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో పూర్తిగా గొంతు వరకు సాంబశివరావు అనే వ్యక్తి మునిగిపోయిండు. అంతేకాకుండా తన సొంత కోడల్ని, కొడుకు వాయిస్ ని కూడా కేసులో లాగి తన పరువు అంతా తీసేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా జరిగింది. ఇది ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా అవకాశం ఉంది ఈ కేసులో. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. పార్టీలను మెన్షన్ చేసుకోకుండా హైకోర్టులో కూడా శృతి మించి పిటిషన్లు ఫైల్ చేసి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని చట్టాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలనుకోవడం కోర్టు దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్తాం. మేము డెఫినెట్ గా అక్కడ లీజ్ అగ్రిమెంట్ ఇవ్వకుండా కూడా ఆ ఉత్తర్వులు కావాలని హైకోర్టును మభ్యపెట్టే ప్రయత్నం ఈ రోజు జరిగింది. అయినా కూడా కోర్టు 7వ తారీఖు ఆ కేసును వాయిదా వేయడం జరిగింది. అంటే ఎవరూ లేకుండా ఈ మ్యానిపులేషన్ అనేది ఈ వ్యక్తికి అలవాటైంది. ఈ వ్యక్తి రక్తంలో జీర్ణించకపోయింది మ్యానిపులేషన్ అనేది. అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా చట్టం వదలదు. చట్టం వదిలిన శ్రీధర్ రావు గారు వదలరు. శ్రీధర్ రావు గారు వదిలిన ఆయన తరఫున అడ్వకేట్ గా నేను వదిలే ప్రసక్తే లేదు. రైట్. అరుణ్ కుమార్ గారు మీరు లైన్ లోనే ఉండండి. అరవింద్ గారితో మాట్లాడదాం. అరవింద్ గారు, నిజంగా అంటే ఒక జర్నలిస్టులుగా ఈరోజు ఆయన కూడా అంటే సాంబశివరావు గారు జర్నలిస్టో లేదు నాకైతే తెలియదు, కానీ బట్ ఆయన కూడా స్క్రీన్ మీద ఉంటారు. అనేక రకాల ప్రజా సమస్యలను లేదంటే టీవీ షోల ద్వారా ఆయన కూడా ఒక హోస్ట్గా పనిచేస్తుంటారు. మనం కూడా ఒక రకంగా అదే కేటగిరీ. బట్ ఆయనే ఇలాంటి తప్పు చేశారు అని ఇంత పెద్ద వ్యాపారి ఏమీ చేయలేక 2 ఏళ్ల నుంచి మానసిక క్షోభని అనుభవిస్తూ ఈరోజు న్యాయస్థానాల దగ్గరికి వెళితే న్యాయం గెలిచింది అని ఒక సంతోషంతో ఉన్న పరిస్థితికి అయితే ఈ టోటల్ పిక్చర్ కారణం అవుతుందండి. దీన్ని ఎలా చూడాలి అంటే ఎలా ఈ వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు అని ఎలా ఈ మతలబు చేయగలుగుతారు ఎవరైనా? అంటే ఇందాక సాంబశివరావు గారు తను పనిచేస్తున్న ఛానల్ యూట్యూబ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. చూసిన తర్వాత ఈ డిబేట్ కి వచ్చాను. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక విషయం మాట్లాడాలి. ఆయన 2 వ్యక్తుల మధ్య లేదా ఒక బిజినెస్ ఎంటిటీ, ఒక కుటుంబానికి మధ్య జరిగినటువంటి డీల్ ని దాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చుట్టాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక పార్టీని తనకు అనుకూలంగా ఉన్నాను కాబట్టి మరో పార్టీ మద్దతుతోటి శ్రీధర్ రావు గారు ఏదో ఇలా చేస్తున్నారు అనే పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక విషయం కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీధర్ రావు గారి మీద అనేక కేసులు అయిన సందర్భంగా అప్పటి సైబరాబాద్ కమిషనర్ గా ఉంది ఇప్పటి అధికార పార్టీకి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చాలా సన్నిహితుడైనటువంటి ఆఫీసర్. నేను అంటే అరవింద్ గారు ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిప్పటానికి ఇది వైసీపీ టీడీపీ గొడవగా, అంటే ఆయన టీడీపీ మద్దతుదారు కాబట్టి వైసీపీ అనుకూలమైనటువంటి మీడియా కానీ సపోర్ట్ చేస్తోంది, లేదా వైసీపీ వాళ్ళే శ్రీధర్ రావు గారితో కంప్లైంట్ ఇప్పించారు, ఇట్లాంటి కంక్లూజన్స్ తీయడానికి ప్రయత్నం చేశారు. నేను మాట్లాడే విషయం ఏంటంటే గత 2.5 సంవత్సరాల క్రితం శ్రీధర్ రావు గారి మీద కేసులైన సందర్భంగా అప్పుడు సైబరాబాద్ కమిషనర్ గా ఉంది ఇప్పటి వైసీపీ గవర్నమెంట్ కి అత్యంత సన్నిహితులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్. అది ఆయన దాచుకోలేదు ఎక్కడ వైసీపీ సన్నిహితుడు అనే విషయం. వైసీపీ వాళ్ళు కూడా ఆయనని తమ సన్నిహితుడు, తమకి బాగా దగ్గరగా ఉండే మనిషిని ఎక్కడా దాచుకోలేదు. ఇప్పుడేమో సాంబశివరావు గారు ఒక కంక్లూజన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది మొత్తం ఇదంతా వైసీపీ టీడీపీ గొడవగా. కానీ కేసులు అయినప్పుడు సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి అధికారి మాత్రం ఖచ్చితంగా వైసీపీ మద్దతుదారుడే. ఆయన బహిరంగంగానే వైసీపీకి మద్దతు ప్రకటించాడు. అదే సందర్భంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేయించడానికి ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అనేటటువంటి విషయం కూడా బాగా ప్రస్తావనలో ఉంది. ఈ రోజు వచ్చి దాన్ని 2 పార్టీల గొడవగా చూడాలని ప్రయత్నం. అదే సందర్భంలో తాను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు అనే పిక్చర్ క్యారీ చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం. రెండోది, టీవీ ప్రెజెంటేటర్స్ గా మన అందరం డిబేట్స్ చేసే సందర్భంలో
వివిధ వర్గాల అభిప్రాయాల్ని ప్రదర్శిస్తూనే దానికి ఒక లాజికల్ గా ఉండేటటువంటి కంక్లూజన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అది మన 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 బాధ్యతగా తీసుకుంటాం. కానీ దాన్ని ఒక పార్టీకి మద్దతుగా, ఒక పార్టీకి వ్యతిరేకంగా మనకు మనమే ముద్రేసుకుంటే, లేదా మనకున్నటువంటి ముద్రల్ని మళ్ళీ మన మాటల్లోనే కంటిన్యూ చేసుకుంటే అది ఖచ్చితంగా మన ప్రొఫెషనల్ ఎథిక్స్ కి దూరం అనేది నా అభిప్రాయం. లక్ష్మి గారు ఎగ్జాక్ట్ గా అండి. ఇప్పుడు పాయింట్ చెప్పదలుచుకున్నా లక్ష్మి గారు. చెప్పండి. లక్ష్మి గారు, ఇప్పుడు అరవింద్ గారు చెప్పిన దాంట్లో అదే వీడియో నేను కూడా చూడటం జరుగుతా ఉంది. అది మీరు కూడా చెప్పారు, అరవింద్ గారు చెప్పారు. అంటే ఇద్దరు బిజినెస్ మన జరిగిన మధ్య గొడవ, అది కూడా ఆయన కబ్జా చేసి లీజ్ డాక్యుమెంట్స్ ను ఫోర్జరీ చేసి అవన్నీ కప్పుచ్చుకునేందుకు ఇది ఆ పార్టీ వాళ్ళు చేశారు, వాళ్ళు చేపిస్తున్నారు. నిజంగా కనుక మీ దగ్గర కనుక ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉంటే మనం రాజ్ న్యూస్ వేదికగా మీ డాక్యుమెంట్స్ తీసుకొని లైవ్ లోకి వస్తారా? మీరు ప్రూవ్ చేసుకునే దమ్ము ధైర్యం మీకుందా? లక్ష్మి గారు, ఇన్నారెడ్డి గారు మ్యూట్ లోకి వెళ్ళారు. అవునవును, ఓకే అండి. సామాజిక వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు సామాజిక వర్గాలు అనేవి ఇక్కడ ఎందుకు వస్తాయండి? ఇద్దరు బిజినెస్ మెన్ లో జరిగింది, ఆయన చీట్ చేశాడని చెప్పని 420 చీటింగ్ కేసు ఐపీ సెక్షన్ కింద మాదాపూర్ లో కేసు నమోదైంది. పోలీసులు కూడా 10 రోజుల పాటు సమయం తీసుకొని దీంట్లో చీటింగ్ జరిగిందని చెప్పి నిర్ధారించుకొని ఎఫ్ఐఆర్ చేశారు. ఇలాంటి క్రమంలో పోలీసులు 10 రోజులు టైం ఎందుకు తీసుకున్నారు? కూలంకుషంగా మొత్తం డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత ఇంత జరిగినా కూడా నిస్సిగ్గుగా ఒక పార్టీకి ఆపాదించడం, కొన్ని కులాలను కూడా తీసుకొచ్చి దీంట్లో ఇంక్లూడ్ చేయడం మాత్రం చాలా దారుణమైన విషయం. నిజంగా మనం సాంబశివరావు గారిని గౌరవిస్తూ ఇప్పుడు కూడా మనం సాంబశివరావు గారునే పిలుస్తున్నాం, ఎందుకంటే సీనియర్ ప్రెసిడెంట్ కాబట్టి. నిజంగా కనుక ఆయన తాను చేసిన పని కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా కూర్చుందాం, లైవ్ లో కూర్చుందాం, మీ దగ్గర డాక్యుమెంట్ చూపించండి, మా దగ్గర ఎవిడెన్స్ చూపిస్తాం, దాని ప్రకారం ఎవరు తప్పో ఎవరు రేటు తెలిపోద్ది. అవునా కదా చెప్పండి మీరు లక్ష్మి గారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పటి వరకు కూడా మన అందరం ఎవరైనా సరే వ్యక్తుల కేసులు బయటకు వచ్చాయి, ఇష్యూస్ బయటకు వచ్చాయి. కానీ అంత పెద్ద వ్యక్తి, నిజానికి మనందరికంటే కూడా వయసులో పెద్ద ఆ వ్యక్తి మేబీ వ్యాపారి కావచ్చు, బట్ టీవీలో ఆయన జర్నలిస్ట్ ఆయన అయితే నేను అనుకోవట్లేదు. బట్ 100%, ఎందుకంటే నేను 20 years నుంచి ఇందులోనే ఉన్నాం కాబట్టి తెలుసు. బట్ ఆయన ఏదైనా సరే ఆయన వస్తున్నారు, షోస్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇందులో పర్టికులర్గా ఒక ఛానల్లోకే వచ్చేసి ఆయన మీద జరిగిన దాన్ని ఒక ఛానల్ని వాడుకుంటూ ఆయన చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మరి అసలు ఊహించినట్టుగా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా అవి పొంతన లేకుండా ఉన్నాయని చెప్పాలి ఒక రకంగా. అరవింద్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ క్లిప్స్ కూడా ఆయన ఏం మాట్లాడారో ఆ క్లిప్స్ రెడీ అయినాయా? లక్ష్మి గారు చెప్పండి. అయితే ఇప్పుడు ఏదైతే అరవింద్ గారు, ఇన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ప్రజలను అయోమయ పరిస్థితులు అక్కడ ఉన్న నేపథ్యం, ఇప్పుడు ఒక పార్టీకి ఆపాదించడం, కులాలకు ఆపాదించడం తన యొక్క మానసిక స్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తనకి ఎటువంటి సంబంధం లేకపోతే విజువల్స్ లో తాను పెట్రోల్ బంక్ రావడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. హెచ్పిసిఎల్ వాళ్ళు వచ్చి దాని బౌండరీ గీయడం మనం చూస్తున్నాం. లేదు, ఓపెన్ ఛాలెంజ్ కూడా మనం వేస్తున్నాం. ఖచ్చితంగా తనకున్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే తన దగ్గర ఉన్నాయో అవి తీసుకున్నామని. అలాగే పోలీస్ కేసు కూడా నమోదవ్వడం, పోలీసులు కూడా 10 రోజుల పాటు సమయం తీసుకొని ఇప్పుడు ఎందుకు తనకు టీవీ ఉంది, ఛానల్ ఉన్నాయని చెప్పేసి వీడియో రిలీజ్ చేసేసిన మాత్రాన ఇది పార్టీలకు ఆపాదించడం అనేది మాత్రం చాలా వరకు జనాలు అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనాలు చాలా చైతన్యవంతులను కూడా మనం చెప్పుకోవచ్చు. విత్ ప్రూఫ్స్ ఒక వ్యాపారిని నిస్సిగ్గుగా మోసం చేసి తనకు మోసాన్ని గ్రహించినటువంటి ఆ కంపెనీని సైతం బెదిరించి ఇప్పుడు ఎటువంటి తనకు సంబంధమే లేదు, ఇదంతా తనపైనే ఒక కుట్ర జరుగుతున్నట్టుగా, తనకు ఏమీ తెలియనట్టుగా ఒక వీడియో రిలీజ్ చేసి తన సానుభూతి పరులందరితో కామెంట్లు తెప్పించుకోవడము, ఇంకా ఇవన్నీ కూడా రాజకీయ రంగు పులవడము, కులం రంగు పులవడము, ఇవన్నీ చూస్తుంటే మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందనే చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా శ్రీధర్రావు గారు ఎటువైపు కూడా కేవలం తాను చట్టాన్ని మాత్రమే నమ్ముకున్న పరిస్థితి. ఇది హెచ్పిసిఎల్ వాళ్ళు ఎలాగైతే వెళ్ళారో తనకు మనుషులు లేక కాదు, తను వెళ్ళొచ్చు, ఏనాడో వెళ్ళి తన కబ్జా, తన సొంత కష్టపడి కొనుక్కున్నటువంటి స్థలాన్ని తను కబ్జా తీసుకోవచ్చు. కానీ
చట్టాన్ని గౌరవించి తాను ఇప్పటి వరకు కూడా ఒక అడుగు ముందుకేయలేని పరిస్థితి. ఇప్పుడు చట్టం రంగంలోకి దిగింది, కేసు నమోదు చేసిన తర్వాత తనకు ఇటు సాంబశివరావు గారు వీడియో రిలీజ్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, తనకు పూర్తిగా సానుభూతి వస్తుంది, ఇది ఆపాదించవచ్చు, తన వీడియోలు చూస్తూ ఎంటర్టైన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇది ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుందని తను భావించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికి దీంట్లో క్రైమ్ అనేది పెద్ద ఎత్తున జరిగినట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికీ నమోదైన సెక్షన్లే కాకుండా దీంట్లో ఇంకా పోలీసులు అయితే పూర్తిగా కూలంకషంగా శోధిస్తున్న పరిస్థితి. దీంట్లో ఇంకేమేం జరిగింది, ఎంతెంత చీటింగ్ జరిగింది, ఇదేనా కేవలం ఈ యొక్క ప్రాపర్టీనా, కేవలం సంధ్యాకరణ శ్రీధర్రావు గారి ప్రాపర్టీనా, లేక ఇంకా ఎన్ని ప్రాపర్టీస్ చేశారు? ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కూడా చాలా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈయన ఇంత పెద్ద వ్యాపారి, ఆయనకి సర్కిల్ ఆయనకి ఉంటుంది, ఆయనది పెద్ద సామ్రాజ్యమే అయినప్పటికీ కూడా నిజంగా అరవింద్ గారు అందులోకి చొచ్చుకొని వెళ్ళి దాన్ని తీసుకున్నది కాక ఇంకా బెదిరించడం అనేది ఒకటి జరిగింది అంటున్నారు. దాంతోపాటు ఇంకొక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. దాదాపుగా రెండున్నరేళ్ల క్రితం వరకు శ్రీధర్రావు గారి మీద, అంటే ఒక పెద్ద వ్యాపారులు అన్నప్పుడు ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు ఉంటాయి. ఈవెన్ మీడియా రంగంలో ఉన్న మనం కూడా మన మీడియా సంస్థలు నడిపే వ్యక్తుల మీద, ప్రతి మేనేజ్మెంట్ల మీద కూడా కేసులు ఉన్నాయి. అలాంటిది గతంలో ఆయన మీద ఎలాంటి కేసులు లేవు. కానీ ఈ ఇష్యూ మొదలైన తర్వాత, సాంబశివరావు గారితో వీళ్ళకి గొడవ మొదలైన తర్వాత ఎక్కడెక్కడి నుంచో బాధితులు, అసలు ఊహించని బాధితులు, అసలు ఎవరు కని విని ఎరుగని కొన్ని జుగుప్సాకరమైన ఇష్యూస్ను కూడా పొందుపరిచి వచ్చిన కొన్ని కేసులు, దాన్ని మీడియాలో ఆగండి ఒక్క నిమిషం ఇన్నారెడ్డి గారు, దాన్ని మీడియాలో రకరకాలుగా కట్లు చేసి కుప్పలుగా ఆయన పేరు కొడితే ఇదే శ్రీధర్రావు గారి పేరుతో వచ్చేలాగా చేసిన ఇంత పెద్ద కుట్రలో ఈయన ఎలా ఇరుక్కుపోయారంటారు శ్రీధర్రావు గారు అసలు? లక్ష్మి గారు, నేను అడుగుతున్నాను ఈ విషయం. ఇన్నారెడ్డి గారు ఒకసారి అరవింద్ గారు. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. నేను ఇందాకే చెప్పాను, గతంలో శ్రీధర్రావు గారి మీద కేసులు బుక్ అయిన సందర్భంగా అప్పటి సైబరాబాద్ కమిషనర్ వ్యవహార శైలి మీద అనేక రకమైన, ఆ రోజు ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనర్ వ్యవహార శైలి మీద విపరీతమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనకి సంబంధించినటువంటి ఇన్నారెడ్డికి, నాకంటే ఆ సబ్జెక్ట్ మీద ఇన్నారెడ్డికి ఇంకెక్కువ అవగాహన ఉంది, ఇన్నారెడ్డికి ఎక్కువ టచ్ కూడా ఉంది ఆ సబ్జెక్ట్. ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే, సైబరాబాద్ కమిషనరేట్ అనేది ఒక రిచెస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళని బెదిరించారు, వాళ్ళు దారికి రాకపోతే కేసులు పెట్టారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కనుసన్నల్లో పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అప్పటి పాత తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాన్నిహిత్యం పెంచారు. ఇట్లాంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన వ్యవహార శైలి మీద. అటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, ఆ అధికారి కేంద్రంగా, అంటే ఈ మధ్య కాలంలో నాతో ఒక మిత్రుడు మాట్లాడుతూ అన్నాడు, అతను క్రిమినల్ మైండెడ్ అధికారి, మొత్తం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో తెలంగాణ క్యాడర్ మొత్తం మీద ఒక క్రిమినల్ మైండెడ్ అధికారి ఆ రోజు సైబరాబాద్ కమిషనరేట్ గా ఉన్నారని అంటూ చెప్పారు. ఆ సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇదొక ట్రాప్ జరిగింది అనేటటువంటి అనుమానాలు అయితే చాలా మంది నాతోటి ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి విజ్ఞులు, పొలిటికల్ అనలిస్టులు, రకరకాల నేపథ్యం ఉన్నటువంటి మిత్రులు చెప్పినటువంటి విషయం. ఇది ఈ రోజు ప్రస్తావించాల్సిన అవసరం. ఈ మాట నేను ఇప్పటి వరకు శ్రీధర్రావు గారు కూడా చెప్పలేదు. ఈ మాట అనేక మంది నాతో అన్నమాట ఏంటంటే, అది ఆ రోజు సైబరాబాద్ కమిషనర్ వేసినటువంటి ట్రాప్, కొన్ని క్రియేట్ చేశారు, కొంత మ్యానిపులేట్ చేశారు, కొంత క్రియేట్ చేశారు అంటూ ఒక కన్క్లూజన్స్ అయితే నా దగ్గర కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. దాని మీద పూర్తి స్థాయిలో మనం ఒక కన్క్లూజన్ కి రావడానికి ఉన్నటువంటి ఆస్కారాలు అయితే ఉన్నాయి. రైట్. అయితే ఇన్నారెడ్డి గారు ఇప్పుడు అరవింద్ గారు అన్నట్టుగా మీకు ఈ విషయంలో ఆనాటి సైబరాబాద్ కమిషనరేట్ లో అంటే విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టడం అనేది అంత ఈజీ అయిందా ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా కొంతమంది సిన్సియర్ ఆఫీసర్ని, శ్రీనివాస్ రెడ్డి గారు కానివచ్చు, అవినాష్ మహంతి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టు చేయండి, ఎవరి వకాల్తాలు తీసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్పారు, మా ఇంటి నుంచి, మా కుటుంబ సభ్యుల నుంచి, ఎవరి నుంచి అయినా సరే రిఫరెన్స్లు, రికమెండేషన్లు, ఫోన్లు కనుక వస్తే ఖచ్చితంగా వాడిని ఫస్ట్ దూరంగా పెట్టండి అని చెప్పారు. ఇంత సిన్సియర్గా ఈయన ముందుకెళ్తున్న ఈ టైంలో ఇప్పుడు అవినాష్ మహంతి గారు వచ్చిన తర్వాత ఇది ముందుకు జరిగింది, ఆనాడు జరగలేదు అంటే చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టుంది ఇన్నారెడ్డి గారు.
అవునండి. లక్ష్మి గారు ఇక్కడ 2 విషయాలు మీతో ముందు తీసుకురావాలి. మరి సాంబశివరావు గారు చెప్తున్నారు, నేను నీతి నిబద్ధతకు ఒక మారు పేరు, ఒక పార్టీ కావాలని చేయిస్తుంది, రేపు పొద్దున ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరిని వదిలిపెట్టను. రైట్. న్యాయం ఎవరి సైడ్ అంటే వాళ్ళ సైడ్ ఖచ్చితంగా జరుగుద్ది. ఈ క్రమంలో నేను ఒక క్వశ్చన్ వేస్తానండి. ఈ డాక్యుమెంట్స్ విషయంలో మేము ఏమైతే ఆరోపణలు వస్తున్నాయో, మేము ఏమైతే కేసు అయిందో, మీ మీద 420 చీటింగ్ కేసు అయింది, 10 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేసి కేసు చేశారు. సో దాని మీద మీరు ప్రూవ్ చేసుకోగలరా? ఒకటి. ఇది కాకుండా ఒక ప్రధానమైన విషయం, మీ కోడల పేరు మీద ఆ పెట్రోల్ బంక్ ఉంది, 30 లక్షల రూపాయలు, అంటే దానికి డిపాజిట్ కట్టాల్సి 30 లక్షల రూపాయలు ఎక్కడవి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో మీరు చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ. దానికి సమాధానం ఉందా? ఆ 30 లక్షల రూపాయలు వారి కోడలి అకౌంట్ కి స్వయంగా వీరి అకౌంట్ నుంచి వెళ్ళాయి. ఆ ఒక్క ఆధారం మాత్రమే ఈ రోజు ఈ కేసులో నిలబడడానికి కారణమైంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ మధ్యలో పేపర్లు లేకుండా ఏమీ లేకుండా ముందుకు వెళ్ళడం అనేది ఈరోజు శ్రీధర్ రావు గారికి ఇంతవరకు సమస్య అయింది. అవునండి. లక్ష్మి గారు, ఇంకో విషయం గమనిస్తాను నేను. ఇప్పుడు ఇన్ని రకాల కేసులు ఏంటి అని చెప్పి దాని మీద నేను ఒక కేసు ఉటకాయిస్తా. ఎందుకంటే ఈ కేసు సంబంధించిన పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ నేను చేస్తున్న నేపథ్యంలో నేను ప్రతి డాక్యుమెంట్ చదివాను. ఒక విషయం చెప్తా. మొత్తం ఇన్ని కేసుల్లో ఆయన మీద ఏ రకంగా అక్రమంగా కేసులు పెట్టారని దాని మీద కూకట్పల్లిలో కేసు నమోదైందండి. దాంట్లో ఒక టెనెంట్ అక్కడ ఆయన ప్లేస్ లో, అంటే శ్రీధర్ గారి ప్లేస్ లో ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత అతను అక్కడ చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉంటే అతను ఖాళీ చేపించేశాడు. అయిపోయింది, అక్కడ పేమెంట్ అయిపోయింది, అగ్రిమెంట్ క్లియర్ అయిపోయింది. అతను వచ్చి కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేశారండి. కోర్టు అడిగింది ఏ ఎవిడెన్స్ తో ఎఫ్ఐఆర్ చేశారని, తీసి కొట్టిపడేసింది కేసుని. అంటే ఎవిడెన్స్ అనేది లేకుండా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మన కేసు చూద్దామండి, మనం దాదాపు 10 రోజులు పట్టు ఇచ్చిన తర్వాత, ఎవిడెన్స్ రెండు ఇచ్చిన తర్వాత, అది 420 చీటింగ్ జరిగిందని నిర్ధారించిన తర్వాత 10 days టైం తీసుకుని మరి మాధవరం పోలీసులు నిఖార్సైన నిజం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారు. మరి ఆ సమయంలో ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా, అతనికి ఎలాంటి సంబంధం లేకుండా, అగ్రిమెంట్ కూడా లేదు, కానీ ఎఫ్ఐఆర్ చేశారు. కోర్టు స్పష్టంగా కొట్టిపడేసింది, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారని చెప్పని. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలండి ఇన్ని కేసులు పెట్టడానికి గల కారణాలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పడానికి. ఎగ్జాక్ట్లీ. నిజంగా పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని గనక మేనేజ్ చేయగలిగే లాంటి పరిస్థితి గనక ఆ గవర్నమెంట్ కల్పిస్తే, ఎలాంటి పెద్ద వ్యాపారం అయినా సరే ఈరోజు అడ్రస్ లేకుండా పోవడం, మానసికంగా క్షోభకు గురవడం, నిజంగా కొంతమంది ఇష్యూస్ చూస్తుంటే అండి, ఎందుకు ఇంత పెద్ద వ్యాపారి ఎందుకు చనిపోయాడా అనుకుంటా. మనకి ఎందుకు కర్ణాటకలో ఒక మాజీ ముఖ్యమంత్రి అల్లుడుగా ఉన్న ఆయన ఈరోజు మనకి ఏంటండి కాఫీ షాప్స్ లైక్ కాఫీ డేస్, కాఫీ అంత పెద్ద వ్యవస్థ భారతదేశం కాదు, అనేక దేశాల్లో ఇంత పెద్ద వ్యవస్థ నిర్మించుకున్న ఆయన ఎందుకు చనిపోయారో ఎవరికీ తెలియదు. నిజంగా వ్యాపారులని టార్గెట్ చేసి నిజంగా వాళ్ళు చనిపోవడానికి వరకు కారణంగా చేయొచ్చు అంటే జస్ట్ పరువు తీసేయడం ఒకటే. ఆ పరువు తీయడానికి శ్రీధర్ రావు గారి మీద ఎన్ని ప్రయోగాలు జరిగినాయి, అన్ని ప్రయోగాలు జరిగినట్టున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం మీ ముందుకు తీసుకొస్తారంటే, అంటే కొంతమంది దగ్గర నుంచి సమాచారం ప్రకారం అక్కడ ఎవరైతే శ్రీధర్ గారు ల్యాండ్ లో ఉండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాత కేసులు పెట్టించారో, మీరు కేసులు పెట్టండి, ఆయన మానసికంగా ఇక్కడ లేకుండా చేద్దాం, ఆయన సూసైడ్ చేసుకుంటాడు, రేపు పొద్దున మొత్తం మనం కబ్జా పెడదాం అన్న యాంగిల్లోనే ఇన్ని కేసులు పడ్డాయని చెప్పి అన్నది కొంతమంది. అంటే నిజాన్ని పోలీసులు చేర్చాల్సిన విషయం. అంటే ఆయన ఏ రకంగా మానసికంగా వేధించాలి, ఏ రకంగా మానసికంగా ఆయన మీద ఎఫ్ఐఆర్లు చేసి మీడియాలో పబ్లిసిటీ చేసి ఇబ్బంది పాలు చేయాలని చెప్పన్న క్రమంలో జరిగిన ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి అన్న విషయం మీద కొంతమంది నిజాయితీ పౌరులు చెప్పిన సమాచారం అండి. ఏదైనా సరే శ్రీధర్ రావు గారు న్యాయం నమ్ముకున్నారు, ఖచ్చితంగా చట్ట పరిధిలోనే. నిజంగా ఆయన ల్యాండ్ విషయంలో తందే కాబట్టి తను పోయి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు తన ల్యాండ్ లో, కానీ చట్టం అంటూ ఒకటి ఉంది, చట్ట పరిధిలో ఏదైనా చేయాలని చెప్పని న్యాయం నమ్ముకుని శ్రీధర్ రావు గారు ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో 10 రోజులు వెయిట్ చేశారు. అలాగనే చట్టపరంగా ముందుకు పోతా ఉన్నారు. న్యాయం గెలుస్తుంది, కానీ అన్యాయంగా అనవసరంగా కామెంట్లు చేసి ఒక పార్టీకి లింక్ పెట్టి, ఇదే కాకుండా సామాజిక వర్గాలు, అక్కడ సామాజిక వర్గం ఎందుకు వస్తాయండి ఈ కేసులో? సామాజిక పని ఏంది? ఇద్దరు బిజినెస్ మెన్లు ఆయన చీటింగ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది, పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దాని మీద నిరూపించుకోండి. నిజంగా మీరు కనుక నిజాయితీ పనులు అయితే యూ కెన్ ప్రూవ్ ఇట్. నిరూపించుకొని నేను ఇది, నా దగ్గర డాక్యుమెంట్స్ ఇవి, నా మీద ఆరోపణలు ఇది, నేను కరెక్ట్ కూడా చెప్పుకోండి. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది మన గవర్నమెంట్, మరి దాన్ని ఉపయోగించుకోండి. కానీ బెదిరించే ధోరణిలో ఇప్పటికి కూడా
ఇంకెవరిని వదిలిపెట్టేది లేదు, రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మాదే, ఈ సామాజిక వర్గానికి సపోర్ట్ గా ఉంటారని చెప్పి నా మీద దాడి చేస్తున్నారు. ఇవన్నీ కాదు కదండి కావాల్సింది. నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా న్యాయం ప్రకారం ఉంటే, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, నువ్వు చేసిన నిజాయితీ, దాన్ని ప్రూవ్ చేసుకుని పని చేయొచ్చు కదా. ఇలా బెదిరించి ధోరణి ఎందుకు చేస్తానని చెప్పంటే ఇక్కడ శ్రీధర్ గారు చేసిన క్వశ్చన్ అండి. రైట్. అంతేకాదు ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆయన గతంలో ఉన్న ఒక ట్రయల్స్ విల్లా అనే దానికి ఆయన రెంట్కు ఉండేవాళ్ళు, దానికి రెంట్ కట్టింది శ్రీధర్రావు గారినట. అలాగే ఆయన తిరిగిన కారు కూడా వీళ్ళే కొనిచ్చారట, శ్రీధర్రావు గారే. అలా అంతేకాదు ఆయన మనవరాలకి ఫంక్షన్ చేసుకుంటే కూడా మొత్తం సంధ్యా కన్వెన్షన్లో భోజనాల దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు ఎవ్రీథింగ్ శ్రీధర్రావు గారే చేశారట. అంటే ఒక స్నేహానికి విలువిచ్చిన మనిషి ఇన్ని త్యాగం చేసిన అంటే టార్గెట్ అనేది కుట్రతో మొదలైతే టార్గెట్ అనేది వేరే ఉంటే ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఏమో అండి. అంటే కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ప్రస్తుతానికి అడ్వకేట్ అరుణ్ గారు కూడా లైవ్ లోనే ఉన్నారు, ఫోన్ లైన్ లో ఉన్నారు మనతో. ఒకసారి ఇవాళ సాంబశివరావు గారు మీడియా ముందుకి రావడం, ఆయన ఈ విషయాలన్నీ బయట పెట్టడం, అలాగే బాధితులుగా ఉన్న శ్రీధర్రావు గారు రాజ్ న్యూస్ లో ఈ విషయాన్ని చెయ్యండి ఒక బాధితుడి పక్షాన అనేది ఆయన అడగడంతో మనం ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది, ఆ విషయంలో మాట్లాడడం జరుగుతుంది. ఇందులో వాస్తవాలేంటి, నిజాలేంటి, జరిగిందేంటి అని తేల్చే క్రమంలోనే దీని గురించి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మనందరం కూడా. ప్రస్తుతానికి ఒకసారి మనం సాంబశివరావు గారు ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో ఏమేం మాట్లాడారు పాయింట్ టు పాయింట్ ఒకసారి చూద్దామండి. ఒకసారి ఆ వీడియో క్లిప్ ప్లే చేయండి. ఈ రోజున నా పేరు మీద సాక్షి వార్తాపత్రిక కానీ, సాక్షి విలేకరులు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, లేదా వైసీపీకి వంత పాడుతున్న పెద్ద చీటర్ సంధ్యా శ్రీధర్రావు కానివ్వండి, ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ దాన్ని పబ్లిష్ చేస్తున్నారు. ఏమిటంటే అది నేనేదో ఎవరినో మోసం చేశానని. నా జీవితం వడ్డించిన విస్తరి లాంటిది. ఇంతవరకు నా మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వైసీపీ నాయకులు పెట్టిన ఏదన్నా కేసులుంటాయి తప్ప, సిఐడి పెట్టినవి తప్ప జనరల్గా నా మీద ఒక్క కేసు కూడా ఇంతవరకు లేదు. నేను ఎక్కడున్నా సరే నీతి నిజాయితీగా ఉన్నవాడిని. అందుకే నా మీద ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక కేసు పెట్టడానికి సాహసించలేదు. రాజకీయ నాయకులు అవినీతి పరులైతే, అక్రమార్కులైతే, లేదా ప్రజల్ని వేధిస్తుంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వైపు నిలబడుతూ ఉండటం నా నైజం. కావాలంటే రాజేష్ మహాసేన కానివ్వండి, కొలిపూడి. రెండో క్లిప్ మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. అరవింద్ గారు, అసలు ఇష్యూ అనేది ఆయన వ్యాపారి, సాంబశివరావు గారు వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాను, శ్రీధర్రావు గారు బిజినెస్ మ్యాను, ఆయన ఒక ఫ్రెండ్, ఈయన ఒక ఫ్రెండ్, ఆయన సామాజిక వర్గం, ఈయన సామాజిక వర్గం. అసలు వైసీపీ అని ఈయన్ని వైసీపీకి రుద్దేయడం అంటే ఇక్కడ టీడీపీకి ఆయన దగ్గర అయిపోయి టీడీపీ అంతా శ్రీధర్రావు గారి మీద తిరగబడాలనా? ఇది అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. ఆయన రాజేష్ మహాసేన్ అడగండి, అది మళ్ళీ చెప్తాను. ఇది వైసీపీ గురించి ఒకసారి చెప్పండి. అక్కడికే వస్తున్నా. అంటే వీళ్ళని అడగండి అంటే వాళ్ళకి దగ్గర ఉన్నంత మాత్రాన పర్సనల్ గా జరిగినటువంటి, అంటే ఇద్దరు ఒక బిజినెస్ ఎంటిటీకి ఒక ఫ్యామిలీకి మధ్య జరిగినటువంటి డీల్ గానే చూడాలి దీన్ని. మీరు అన్నట్టుగా ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా కాదు, ఒక బిజినెస్ ఎంటిటీ. సంధ్యా గ్రూప్ ఒకవైపు ఉంది, రెండో పక్క సాంబశివరావు గారి ఫ్యామిలీ ఉంది. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి బిజినెస్ డీలు, అదే సందర్భంలో ఇప్పుడు మీరు ఇంకా మరికొన్ని వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి స్నేహపూర్వకమైనటువంటి అంశాల గురించి కూడా ప్రస్తావన చేశారు. ఇది నేను మొదటిసారి వింటున్నా. అయితే అంటే ఇంత కాదండి, అంటే అంత అసలు చాలా సిల్లీ, అంటే ఎంతో మంది రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం చూస్తాం, బిజినెస్ లో కూడా విమర్శలు చూస్తాం, మీడియాలో కూడా గతంలో కొన్ని మీడియా సంస్థల మధ్య గొడవలు కూడా వచ్చినాయి. కానీ ఎక్కడ ఏ మీడియా సంస్థ కూడా ఒక పార్టీ అనేది వాడలేదు. ఇక్కడ ఏంటి ఒక పార్టీని వాడడం అంటే ఏంటి? ఇది టీడీపీని వాడుకోవడమా? అంటే టీడీపీలో ఉన్నటువంటి తన సానుభూతి పరులని వాడుకోవటం, అదే సందర్భంలో తను వైసీపీకి వ్యతిరేకిని అనే ముద్రని ఇంకా బలంగా ముందుకు బలపరుచుకోవడం, తను వైసీపీకి వ్యతిరేకిని అనే ముద్రని గట్టిగా వేసుకోవటం, అదే సందర్భంలో టీడీపీకి లో ఉన్నటువంటి తన సానుభూతి పరులని దీనికి అనుకూలంగా మార్చుకొని ఈ మొత్తం దీన్ని కొంచెం వైరల్ గా మార్చడం, ఈ చర్చని వైరల్ గా మార్చడం, దాని ద్వారా ఆయన కొంత సానుభూతి పొందాలనుకోవటం తప్ప
ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం నేను ఇందాక ఇన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పాయింట్ అదే సందర్భంలో సాంబశివరావు గారి వీడియోలో కూడా ఉంది. ఒకవేళ 600 గజాలకే నేను పరిమితం అవ్వాలని కోర్టు కనుక నిర్ణయిస్తే నేను దాన్ని ఒబే చేస్తాను అని ఆయన చేసినటువంటి ప్రకటనలోనే ఉంది. ఆయన విడుదల చేసినటువంటి వీడియోలోనే ఉంది. ఇన్నారెడ్డి గారు 600 గజాలకే పరిమితం అవ్వమని కనుక కోర్టు నిర్ణయిస్తే నేను దానికే పరిమితం అవుతాను, మేము మా కుటుంబం దానికే పరిమితం అవుతుంది అని క్లియర్ గా చెప్పినటువంటి విషయం ఉంది. ఒక పక్క కోర్టుకు వదిలేద్దామంటూ మరో పక్క ఇన్ని స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇంత రాజకీయ పరమైనటువంటి పోలరైజేషన్ కి పోలింగ్ కి ప్రయత్నించటం కొంచెం అది ఆయన స్థాయికి ఆయనకి బయట ఉన్నటువంటి స్థాయికి, అంటే ఒక పెద్ద మీడియా సంస్థకి వైస్ ప్రెసిడెంట్ అనేటటువంటి స్థాయికి, ఈ రోజు ఆయన ఉన్నటువంటి స్థాయికి అది తగినటువంటి మాట అయితే కాదు. ఖచ్చితంగా. ఎందుకంటే అండి ఇప్పుడు శ్రీధర్ రావు గారి వ్యాపారాలన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నాయి. ఆయన మీద నమోదైన కేసులు తెలంగాణలో జరుగుతున్నాయి. ఇక్కడ వైసీపీ లేదు, టీడీపీ కూడా లేదు. అయినప్పటికీ వైసీపీ నాయకులు ఇక్కడుండి ఆయన నడిపిస్తే ఈ 2.5 ఏళ్ల నుంచి ఆయన ఇన్ని కేసులు ఎందుకు ఎదుర్కొంటారు? ఈపాటికే సాంబశివరావు గారి మీద కేసు పెట్టుండేవాళ్ళు. ఒకటి. రెండవది, నిజంగా టీడీపీని ఈ బురదలోకి లాగాలి అనుకుంటే ఎన్నికల సమయంలో టీడీపీని ఎంత అబాస్పాలు చేసినట్టు అవుతుంది. ఒక వ్యాపారవేత్తగా శ్రీధర్ రావు గారికి టీడీపీతో సత్సంబంధాలు ఉంటాయి, వైసీపీతో ఉంటాయి, బీజేపీతో ఉంటాయి, అందరితోనూ ఉంటాయి, ఇందులో కాంగ్రెస్తో కూడా ఉంటాయి. ఆయన మేబీ ఏ పార్టీకి ఓటేసుకున్నా వేసుకోవచ్చేమో కానీ ఒక వ్యాపారవేత్తగా అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి. దీనికి ఆపాదిస్తూ చేయడం అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇది పార్టీని తీసుకురావడం మరీ ఆశ్చర్యంగా ఉంది. నేను మళ్ళా చెప్తున్నానండి, శ్రీధర్ రావు గారు కేసులు ఎదుర్కొన్న సమయంలో సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న పేరు కూడా చెప్తున్నాను, స్టీఫెన్ రవీంద్ర వైసీపీ మద్దతుదారు అనే విషయంలో ఎక్కడ ఎవరికి అనుమానం లేదు. ఆయనే బహిరంగంగా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వైసీపీ అయితే ఇంకా ఆయన బహిరంగంగా ఓన్ చేసుకుంది. అసలు ఆయన ఏపీకి తీసుకువెళ్లాలని ఆయన కుదరక అంటే అంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడే ఇన్ని కేసులు అయినాయి అంటే మరి అప్పుడు ఎవరున్నట్టు దాని వెనక? అంతేగా. అప్పుడు రాజకీయ సంబంధం ఏంటి? పైగా ఈ అంశంలో అప్పటి కమిషనర్ పాత్ర ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా చాలా కీలకంగా ఉంది. దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు నిగ్గుదిల్చేటటువంటి క్రమంలో ఒక ప్రాసెస్ జరుగుతోంది. నాకు తెలిసిన సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఇట్లాంటి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి విధ్వంసాల మీద ఒక కన్నేసింది. దాన్ని మొత్తం వెలికి తీయాలి అనేటటువంటి ఉద్దేశంగా ఒక ఇనిషియేషన్ జరిగింది. ఒక పక్క జరుగుతోంది. నాకంటే ఇన్నారెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు. ఇంకొకటి శ్రీధర్ రావు గారికి అంటే నేను ఈ అంశం అక్కడ తీసుకురావాలో లేదో నాకు తెలియదు కానీ ఈయన అంటే ఎన్నికల సమయంలో కరెక్ట్ గా ఇది వైసీపీకి ఈయన అంటగట్టేస్తే టీడీపీ అంతా తనని రక్షించడానికో లేదంటే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఎవరైనా సపోర్ట్ ఇస్తారు అని భావించారేమో, నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఏ కేసులో కూడా మనం ఇలా ఒక పార్టీకి అంటగట్టి పార్టీ నాయకుల్ని అంటగట్టేసి బురద చల్లడం అంటే ఈరోజు పార్టీ ఆ బురదలోకి ఇరుక్కోదు ఎట్టి పరిస్థితుల్లో. ఖచ్చితంగా తన ఎన్నికలు తన లక్ష్యాలు తన దీంతోనే పార్టీలు ముందుకెళ్తే తప్పితే వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యక్తుల స్వార్థాల కోసం అయితే పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో బలిగావు. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో సంధ్యా కన్వెన్షన్ లో ఇక్కడ ఏదైతే గచ్చిబౌలిలో ఆయన కోసం పెట్టుకున్న కార్యక్రమానికంటే ముందుగానే సంధ్యా కన్వెన్షన్ లో ఇక్కడ ఉన్న అందరూ అనేక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ ఆయన్ని ఫంక్షన్ హాల్ అడిగితే అది ఇచ్చి అందరూ కూడా ఆయనకి ఎలా మద్దతు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని అడిగినప్పుడు ఆయన మేబీ ఆ సామాజిక వర్గం మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఈ పార్టీల పరంగా ఆయనకి వైసీపీ అంటే అభిమానం ఉండొచ్చు, టీడీపీ అభిమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా అభిమానం ఉండొచ్చు. వ్యాపారులకి ఏ వ్యాపారిని మనం పార్టీలకి అయితే కలిపి చూడలేం. కాబట్టి ఆయన్ని అడిగితే మేబీ ఆ సామాజిక వర్గం మీద ఉన్న ప్రేమతోనో లేదంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగానో ఆయన ఆ సంధ్యా కన్వెన్షన్ ఇచ్చారు. ఆ రోజు భరించారు, ఆ ఖర్చు అంతా కూడా భరించారు. మొన్న మధ్య కూడా సంధ్యా కన్వెన్షన్లో
దాదాపుగా ₹1,00,00,000 పైచిలికే అండి. 16,000 మంది పైచిలకు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కమ్మవారి సంక్రాంతి సంబరాలు అక్కడ వైభవంగా జరిగినాయి. మొన్న గచ్చిబౌలి కంటే ముందు కూడా అనేక మంది, దాదాపుగా 20,000 30,000 మంది అందరూ కూడా ఇక్కడ అసోసియేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించిన పరిస్థితి ఇదే సంధ్యా కన్వెన్షన్లో ఉంది. అయినప్పటికీ అంటే ₹1 ఖర్చు లేకుండా ఒక ఛానల్ ద్వారా నేను టీడీపీ వాడిని అని చెప్పుకోవడం అనేది ఇదా? తన డబ్బునే ఖర్చు పెట్టి తన నమ్మిన సిద్ధాంతం ఏదైనప్పటికీ కూడా ఆ సిద్ధాంతం మీద నిలబడి ఆయన ఏ పార్టీకైనా, మేబీ రేపు వైసీపీ అలాంటి పరిస్థితులు ఏదైనా ఉన్నా ఆయన కూడా సాయం చేసి ఉండేవాళ్ళేమో, దానికి నిలబడ్డాన్ని చూడాలా? ఎలా చూడాలండి అసలు? ఎలా ఈయన ఒక పార్టీకి రుద్దేసి ఆ పార్టీ ఏదో ఈయనతో టార్గెట్ చేయించుకోవాలనుకోవడం? అంటే ఒక అంశం అయితే క్లియర్, ఒక పార్టీకి తాను దగ్గర అనే విషయాన్ని బయటికి చెప్తూ రెండో పార్టీ వాళ్ళు చేశారు అంటూ ముద్ర వేయటం ద్వారా ఒక షీల్డ్ పొందడానికి ప్రయత్నం అయితే జరిగింది, అందులో డౌట్ ఏం లేదు, అది ఖచ్చితంగా క్లియర్. రెండో పక్కన మీరు అన్నట్లుగా శ్రీధర్రావు గారిని ఒక పక్కన వేసేస్తే, వైసీపీ పక్కన వేసేస్తే తెలుగుదేశం అంతా తనకు అండగా నిలబడుతుంది. ఈ వ్యక్తిగతమైనటువంటి కేసులో తనకి తెలుగుదేశం అనుకూలంగా నిలబడుతుంది అనేటటువంటి ఆలోచన ఉండుండొచ్చు. కానీ అది ఓవరాల్ గా ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ తెలుగుదేశానికే నష్టం చేసేటటువంటి, ఖచ్చితంగా తెలుగుదేశానికి నష్టం కలిగించేలాగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆయన శ్రీధర్రావు గారు తెలుగుదేశానికి సానుభూతిగానే, అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి సానుభూతిగానే ఆయన ఒక కన్వెన్షన్ లో జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి మీరు మాట్లాడారు. అటువంటి ఒక స్ట్రాంగ్ సోర్స్ ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి దూరం చేసే క్రమమే. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక 600 గజాల స్థలం కోసం మొత్తం రాజకీయాన్ని, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మొత్తం దీనికి అంటగట్టాలి అనేటటువంటి చాలా నవ్వొచ్చేలాగా ఉంది ఇది. ఈ విషయంలో మాత్రం ఒక 600 గజాల స్థలం, ఒక పెట్రోల్ బంక్, అందులో మహా అయితే కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు మాత్రమే. దీనికోసం అసలు ఆయనకి సంబంధం లేని ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలతో ఈయన చుట్టుతూ చేసే ప్రయత్నం మాత్రం నిజంగా హాస్యాస్పదం. ఒక్కసారి మళ్ళీ ఆ వైసీపీ గురించి ఆయన ఏమన్నారో చూసి మళ్ళీ నెక్స్ట్ అంశం కూడా ఒకసారి చూద్దామండి. ఒకసారి ప్లే చేయండి. రాజకీయ నాయకులు అవినీతి పరులైతే, అక్రమార్కులైతే, లేదా ప్రజల్ని వేధిస్తుంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వైపు నిలబడుతూ ఉండటం నా నైజం. కావాలంటే రాజేష్ మహాసేన కానివ్వండి, కొలిపూడి శ్రీనివాసరావు గారు కానివ్వండి, బాలకోటయ్య గారు కానివ్వండి, నిన్న మొన్నటి దాకా శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. కేవలం వారి పక్కన నిలబడుతున్నానని వైసీపీ నాయకులకు నచ్చక నేను ఎక్కడ దొరుకుతానా, లేని పేరును కేసులు పెడదామా, లేక అబద్ధాలు ప్రచారం చేద్దామా, అవాస్తవాలు ప్రసారం చేద్దామా, ఏదైనా కేసుల్లో పెట్టించి మళ్ళీ వాయిస్ లేకుండా చేద్దామా, రేపొద్దున ఈ ప్రభుత్వ వ్యతిరేకతని ఎలా అరికట్టాలని నిర్ణయించుకుంటున్నారు. కాబట్టే నేను ఏ పార్టీకి సంబంధం లేకపోయినా ఇవాళ వైసీపీ చేస్తున్న దురాగతాలను, మరి ఆ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిని, అక్రమాలని ఎండగడుతున్నాను. కాబట్టి నా మీద ఇవాళ కక్ష కట్టి ఈ ప్రపంచంలోనే పెద్ద ఫ్రాడ్ ఫెలో, పెద్ద చీటర్ సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు పేరిట నా మీద కేసు పెట్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి వై సుబ్బారెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళందరూ కూడా కారణం. రాజకీయ నాయకులు అవినీతి పరులైతే. రైట్ అండి, నిజంగా అరవింద్ గారు నవ్వొస్తుంది నాకైతే ఈ విషయంలో. రాజేష్ మహాసేన, బాలకోటయ్య గారు, శ్రవణ్ కుమార్ గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు అమరావతి రైతుల ఉద్యమం చేస్తారు. ఆయన పచ్చకండువ కట్టుకొని ఎక్కడ ఏ కార్యక్రమం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో ఏదో ఒకటి అమరావతి కోసం నిలబడే వ్యక్తులు. బాలకోటయ్య గారు అంతే, అమరావతి బహుజన నాయకులు. శ్రవణ్ కుమార్ గారు మొన్నటి వరకు కూడా ఆయన చాలా గట్టిగా వినిపించారు. ఈ మధ్య ఆయన వైసీపీలోకి వెళ్ళారు, జడా శ్రవణ్ గారు. ఇక రాజేష్ మహాసేన, ఆయన కూడా దళితుల కోసం మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళంతా మనం తీసుకునే డిబేట్లకి గెస్ట్లుగా వస్తూ ఉంటారు. వారి కార్యక్రమాలు, వారి సొంత కార్యక్రమాలు, పార్టీలు, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ భవిష్యత్తు అవన్నీ వాళ్ళు నిర్దేశించుకొని ఉంటారు. అసలు దళితుల పక్షాన అనేది ఈ నలుగురిని చూయించి దళితుల కోసం నేను నిలబడ్డాను అంటే వీళ్ళను కూడా శ్రీధర్రావు గారి మీదకి, అసలు ఏ సంబంధం లేని శ్రీధర్రావు గారి మీదకి ఈ నలుగురిని కూడా ఉసిగొల్పడమా, లేదా దళిత సమాజం మొత్తాన్ని శ్రీధర్ గారికి వ్యతిరేకం చేయడమా? అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఈ వ్యక్తులు ఎందుకు వచ్చారు అసలు హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ కేసులో? లక్ష్మి గారు నాది ఒక పూర్తి ప్రశ్న అండి. ఒక్క నిమిషం అండి, అరవింద్ గారే చెప్పాలి, ఇది రాజకీయాల గురించి బాగా తెలుసు కాబట్టి.
లక్ష్మి గారు, నాది ఒక చిన్న అనుమానం అండి, ఒక అమాయకపు అనుమానం. ఆ, దీని మొత్తం మూలంగా ఆయన అనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ప్లస్సా మైనస్ అవుతుందా? ఇది నా అంచనా అయితే మైనస్ అవుతుందని. ఖచ్చితంగా ఎవరు ఎందుకంటే- ఒప్పుకుంటారండి ఇప్పుడు? ఆయన పర్సనల్, ఆయన బిజినెస్ కి సంబంధించి వీళ్ళ పేర్లు ఏంటి? ఎందుకంటే నేను మళ్ళా చెప్తున్నా ఒక ఇద్దరు వ్యక్తులు, అంటే ఇద్దరు వ్యక్తులు కూడా కాదు, ఒక వ్యాపార సంస్థ, మరొక కుటుంబం, ఉమ్, వాళ్ళిద్దరు జరిగినటువంటి లావాదేవీ, దాని విషయంలో ఉన్నటువంటి 600 గజాల వివాదం, ఈ 600 గజాల వివాదం చుట్టూ రాష్ట్ర రాజకీయాల్ని, రెండు పార్టీల రాజకీయాల్ని, అంటే ఈ మీడియా సంస్థల రాజకీయాల్ని, వీటన్నిటిని తిప్పాలనేటటువంటి ఆలోచన మాత్రం సరైనది కాదు. అది మళ్ళా చెప్తున్నాను, అది ఖచ్చితంగా గర్హనీయం. ఉమ్. అవును, అసలు లక్ష్మి గారు. ఎందుకో అది అంటే సిల్లీగా, అంటే ఏదో చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంది ఈ విషయం కనుక చూస్తే. ఒకటి పార్టీకి ఆపాదించడం, రెండు అసలు రాజేష్ మహాసేన ఆయనకు ఫోన్ చేసి అడిగితే ఇప్పుడు ఏం చెప్తారు, నాకేం తెలుసు అంటారేమో. రాజేష్ మహాసేన, బాలకోటయ్య గారు, శ్రవణ్, వీళ్ళంతా మనకి గెస్ట్లుగా వస్తున్నారు అంతే. అంటే నాకు సమస్య వస్తే వాళ్ళని ఎందుకు నేను తీసుకురావాలి? లక్ష్మి గారు, ఇన్నారెడ్డి గారు, ఒక రెండు పాయింట్లు అండి. ఇందాక మా అరవింద్ గారు కూడా చాలా స్పష్టంగా రాజకీయానికి సంబంధించి ఏ రకంగా ముడిపెడతా అర్థమవుతా ఉంది. 2 క్వశ్చన్లకి సమాధానం చెప్పాలండి. మీ కోడల గారి అకౌంట్ లో 30 లక్షల రూపాయలు ఎలా వచ్చాయి? ఫస్ట్ క్వశ్చన్ కాదు, ఇది చెప్పండి మీరు. అది తర్వాత రెండో క్లిప్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ క్లిప్ లో రాజేష్ మహాసేన, బాలకోటయ్య, శ్రవణ్ కుమార్ గారు, కొలిగిపూడి శ్రీనివాస్ గారి పేర్లు వచ్చినాయి. ఈయన వ్యాపారాలకి, ఈ నలుగురు దళిత వర్గానికి వినిపించే ఈయన గొంతుకి ఉన్న సంబంధాలు ఏంటి? ఇన్నారెడ్డి గారు మీరే. అవునండి, యాక్చువల్ గా అసలు 2 క్వశ్చన్లు అండి. మీకు ఆ పెట్రోల్ బంక్ పెట్టినప్పుడు మీ కోడల అకౌంట్ లో 30 లక్షలు ఎలా వచ్చినాయో చెప్పగలరా? తర్వాత మీ లీజ్ అగ్రిమెంట్ లో మీరు వాడుతున్న పెట్రోల్ బంక్ లో మీకు ఎందుకు మొత్తం ల్యాండ్ మొత్తం కూడా ఎందుకు వాడారు, దీంట్లో మీరు ఫోర్జరీ చేయలేదా, నిరూపించుకోగలరా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏవేవో కల్పించి, ఏవో రాజకీయ రంగులు కులిపించి, వైఎస్ఆర్సీపీ టీడీపీకి లింక్ పెట్టి, సామాజిక వర్గాల లింక్ పెట్టి, మీరు స్ట్రైట్ గా మాట్లాడండి. 2 క్వశ్చన్లు. ఆ 30 లక్షల వ్యవహారం కావచ్చు, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ వ్యవహారంలో మీరు మీ దగ్గర ఎవిడెన్స్ చూపించి ఈ తప్పు నేను చేయలేదని ఒప్పుకోగలరా? ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్. మా 30 లక్షలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? 2 క్వశ్చన్ చాలండి. ఓకే, మహేందర్ గారు మీరేదో చెప్పబోయారు. ఇది రాజేష్ మహాసేన, బాలకోటయ్య, శ్రవణ్ కుమార్, కొలిగిపూడి గారి పేర్లు వచ్చిన నేపథ్యంలో. ఎస్, ఇదంతా కూడా తనను ఎప్పుడైతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, ఇప్పుడు చీటింగ్ కేసుతో మొదలైనటువంటి కేసు ఇంకా మున్ముందు ఇంకా ఎన్ని వస్తాయో, అలాగే బాధితులు ఇప్పటికే రాజ్ న్యూస్ ను ఆశ్రయిస్తున్నటువంటి బాధితుల సంఖ్య ఇంకెంత పెరిగిపోతుందో, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ, బహుశా సంధ్యాకర్ణి శ్రీధర్రావు గారిని ఈయన వైసీపీ కండువ కప్పేశారు, అయిపోయింది. వైసీపీ నేత కూడా చేసేశారు ఇక్కడ సాంబశివరావు గారు. లేదు అంటే నేను ఒకటే చెప్తున్నా, వ్యాపారులు ఎక్కడా కూడా పార్టీల జెండాలు కప్పుకోరు, నేతలు కారు, మీరు చేసేసారు అనకండి. చిన్న పిల్లలే వారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా ఒక అనాలిసిస్ చేసేటప్పుడు పూర్తిగా తను మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అయితే ఎప్పుడైతే జగన్ గురించి కానీ, పెద్దిరెడ్డి గురించి కానీ వీరందరూ మాట్లాడేటప్పుడు తన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు నాకు సంబంధం ఏంటని, రేపు మీ మీద పరువు నష్ట దావా వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి మీరు సిద్ధం అవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా తనకు రావాలి. ఎవరి పేరు ప్రస్తావించాలన్నా కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది ఒక జర్నలిస్ట్ హోదాలో తను కొనసాగుతున్నప్పుడు. సో ఇలాంటి పరిణామాల్లో ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా ఆ ఎవిడెన్స్, ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. 30 లక్షల రూపాయల డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన వ్యవహారం ఉంది. హెచ్పిసిఎల్ ఇన్వాల్వ్ అయింది. ఇటు మాదాపూర్ పోలీసులు పూర్తిగా అన్వేషించి ఒక జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి మీద ఆచితూచి చాలా అడుగు వేసేశారు, అలాగే కేసు కూడా పెట్టారు. సో ఇవన్నీ కూడా పరిలోకి తీసుకొని ఇన్ని అయిన నేపథ్యంలో, అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ క్లిప్స్ గురించి మాట్లాడదాం అండి. అంటే ఈ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క పార్టీని తీసుకొచ్చిన విధానం అంటే అది ఇందులో కూడా, అంటే ఈ వీడియోలో కూడా ఏదో కుట్ర దాగున్నట్టుగా
లేదంటే ఆయన సామాజిక వర్గానికో లేదంటే ఇంకేమైనా సామాజిక వర్గానికి ఇంకెవరైనా పెద్ద వ్యక్తుల పేరులో ఇబ్బంది తీసుకురాకుండా పెట్టాలని, తనని దూరం దళితుల చేయాలని, పేర్లు ఇబ్బంది పెట్టాలని. అంటే దళితులుగా ఒక అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నారా, లేదంటే పార్టీలు వాళ్ళు కూడా పార్టీలు మారారు కాబట్టి పార్టీ కోసం పనిచేస్తున్నారా, వాళ్ళు కూడా ఆ సామాజిక వర్గం నుంచి ఒక మెట్టు ఎదగడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారా? సరే, డిబేట్లోకి వస్తున్నారు, రాష్ట్రంలో జరిగే అనేక విషయాల గురించి వీళ్ళు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, కొంతమంది యూట్యూబ్ల ద్వారా చేసుకుంటున్నారు. వాళ్ళని ఈయన బిజినెస్లోకి లాగి, ఈయన విషయాల్లోకి లాగి, ఈయన దందాల్లోకి లాగి దీన్ని మాట్లాడడం అనేది మాత్రం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చిన్నపిల్లల తత్వం లాగా ఉంది ఇక్కడ. 100% హాస్యాస్పదమే. దీన్ని ఎవరైనా చూస్తే గనక, ఆయన విడుదల చేసిన వీడియోని చూస్తే గనక నిజంగా ఈ చిన్నపిల్ల ఆట ఏంటి, అసలు తను చేసిన దానికి ఎవిడెన్స్ తో ప్రకారం నేను పూర్తిగా క్లియర్ గా ఉన్నాను, ఇదిగో ఎవిడెన్స్ అనేది తను చూపించాలి. కానీ ఎక్కడో రాజకీయానికి, ఎక్కడో కులానికి, ఎక్కడో సంబంధం లేని వ్యక్తులకు ఇదంతా ఆపాదించడం అనేది చూస్తున్న వారందరూ కూడా, ఆ వీడియో చూస్తున్న అందరూ కూడా ఒక హాస్యాస్పదంగా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒకసారి మళ్ళీ మరొక క్లిప్ కూడా మనం చూద్దాం. ఈ 2 క్లిప్లే కాదు, మరో క్లిప్ కూడా చూద్దాం. దీనికంటే గూడూరు సత్యనారాయణ గారు మణికొండ కమ్మ సామాజిక వర్గం ఇది నిర్వహిస్తున్నారు. ఆయన గూడూరు సత్యనారాయణ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. జూమ్లోకి వచ్చారా? సత్యనారాయణ గారు నమస్తే అండి. శ్రీధర్ రావు గారు గచ్చిబౌలిలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమానికి ముందు మీరంతా అడిగినప్పుడు ఆయన ఫ్రీగా మీకు ఇచ్చి ఆ అరెస్టును ఖండిస్తూ మీరంతా తీసుకున్న ఒక కార్యక్రమానికి మద్దతు ఇచ్చి, మొన్న కూడా ఇంకొక కార్యక్రమానికి కూడా మద్దతు ఇచ్చారా లేదా? ఈయన్ని ఏదో వైసీపీ పార్టీకో లేదా టీడీపీ పార్టీకో ఇంకేదో బీజేపీ పార్టీకో పులిమే లాంటి ఒక ప్రయత్నాలు మరొక బిజినెస్ మ్యాన్ చేయడం అనేది అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరికి. ఇది ఆయన దార్శనికుడు, ఆయన ఒక ధరాతృత్వం ఉన్న మనిషి. వీలైనంత వరకు కమ్యూనిటీ పరంగా ఏదన్నా కార్యక్రమం జరుగుతూ ఉంటే సత్యనారాయణ గారు బ్రేక్ అవుతుంది వేసుకొని తనకి చేతనైన మాకు మా ఇంట్రెస్ట్ వల్ల ఆయన కానీ ఆయన తల్లిగారు కానీ వాళ్ళు పార్టీకి అంటే కూడా మాకు ప్రైమరీగా కమ్యూనిటీకి వాళ్ళకున్న రిలేషన్స్ కానీ వాళ్ళకున్న అలవాట్లకు కానీ వాటన్నిటినీ మా వయసును బట్టి మమ్మల్ని గుర్తు పెట్టుకొని, అంకుల్ మీరు పెద్దవాళ్ళు, మన కమ్యూనిటీ కార్యక్రమాలు మీరు ఇందులో చేస్తే మాకు కూడా గౌరవం పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది మాకు. సో ఆయన గురించి ఇక్కడ ₹1 ఆయనదే వదిలిపెట్టుకున్నారు తప్పితే ఇందులో ఎవరిది నాకు తెలిసైతే ఇందులో ఎవరిది ఆయన గురించి అంతే. అబ్బే అసలు అలవాటు లేదమ్మా నాకు కానీ ఆయన కానీ. పోతే ₹10 మేమే ఖర్చు పెట్టుకుంటాం కానీ ఆ అలవాటు ఇప్పటి వరకు మా వరకు లేదు. శ్రీధర్ గాని నేను గాని బ్రాటప్ అటువంటిది. చేతనైతే 10 మందికి హెల్ప్ చేస్తున్నాము, వీలైతే 10 మందికి ఉపయోగపడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎపిసోడ్ లో ఏదైతే జరుగుతూ ఉందో ఇవాళ మీడియాలో ఇదంతా చాలా మంది అటువంటిది, ఆ సాంబశివరావు మరి అతను ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నాడు? ఒకటే కమ్యూనిటీలో ఇంత అల్లరి చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఏదన్నా ఉంటే ఒకళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఏదో సెటిల్ చేసుకోవాలి. కానీ ఇటువంటివన్నీ చాలా సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వ్యవహారం చేస్తున్నాడు అతను. వీలైనంత వరకు దీన్ని ఏదో ఒక విధంగా కమ్యూనిటీ పెద్ద అందరం కలిసి పిలిపించి మాట్లాడదామని ట్రై చేశాము. కాకపోతే అతను ఏంటంటే అతనికి ఉన్న అలవాట్ల ప్రకారం అతనికంటే నేను చాలా పెద్దవాళ్ళు అవటం వలన అతను యాక్సెస్ తీసుకొని రాలేదు ఇప్పటి వరకు. ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వయసులో మేమంతా అన్నదమ్ములు కానీ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ
ఏటన్నా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా కూర్చోబెట్టి సాల్వ్ చేసి ఒక విధమైనటువంటి సంజాత చేయాలనే ఉద్దేశంతోనే మేము అందరం జస్టిస్ కోదండరామ్ గాని, నేను గాని, లక్ష్మీనారాయణ గాని, ఇటువంటి వాళ్ళు, ఏబి వెంకటేశ్వరరావు గాని, కమ్యూనిటీలో కొంచెం పెద్దవాళ్ళు అందరం కూర్చొని ఒక ప్రయత్నం అయితే చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే అతను కొంచెం మూర్ఖంగా 2-3 సార్లు కవర్ చేస్తే కరెక్ట్ గా రెస్పాండ్ చేయలే అతను. అందుకని కొంచెం బాధ చేస్తున్నాం అన్నమాట. ఇటువంటి దురదృష్టం సొసైటీలో ఇటువంటి వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో జరగవచ్చు. ఇటువంటి వాటిని వీలైనంత వరకు మనం ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే మేమంతా ఉన్నాము. సరే చూద్దాము, అప్రోప్రియేట్ టైంలో ఎప్పుడు ఎక్కడ చేయగలుగుతామో భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఇబ్బంది పెడతాడో, ఎవరికి సంతోషపడతాడో. కానీ సత్యనారాయణ గారు, మీకు ఈ వీడియో చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు భూమి పోయింది శ్రీధర్రావు గారిది, డబ్బులు పోయినాయి శ్రీధర్రావు గారిది. 2 సంవత్సరాలుగా అనవసరమైన కేసులన్నీ సాంబశివరావు గారు కొంతమందితో ఏపిస్తూ బాధపడుతున్నది వాళ్ళు, కుటుంబం 2.5 సంవత్సరాలుగా బాధపడుతున్నది వాళ్ళు, అన్ని రకాలుగా కోల్పోయిన వాళ్ళు ఈ రోజు వరకు ఎలాంటి కేసులు కూడా వేయకుండా లీగల్గా వెళ్ళడానికి ఒక ఎఫ్ఐఆర్ పూర్తి ఆధారాలతో అటు హెచ్పిసిఎల్ కంపెనీ దగ్గరికి లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి మాత్రమే పద్ధతిగా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చేసిన ఆ వీడియో చూసి ఆయన ఏదో పార్టీకి ఆపాదించేసినట్లు, ఏదో దళితులకి ఆపాదించేసినట్టు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడింది. ఇదంతా చూస్తే మీకేమనిపించిందండి? ఏం లేదు, ఒకసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినాక దీన్ని ప్రతి వాళ్ళు ఎవరికి అవసరం వచ్చినట్టు దాన్ని వాడుకోవడానికి ఈ సొసైటీ అలవాటు చేసింది వాళ్ళని. ఎవళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎవళ్ళని డిస్కరేజ్ చేయాలి, అసలు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవళ్ళని 2 ఉండి కూర్చోబెట్టి, అరే బాబు అసలు ఎవరిది ఈ ప్రాపర్టీ, ఎవళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుపడతాం, ఇంత మాత్రం మీరు చేయట్లేదు కదా అనేది మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంపార్టెంట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరిని ఒక సంజోత చెయ్యాలి. ఇట్లా పైకి వచ్చే పిల్లలు వీళ్ళందరూ రావటం అంటే ఇటువంటి ఇబ్బంది చూసుకుంటే అందరికి ఇది సొసైటీకి రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. అదర్ కమ్యూనిటీస్ అడ్వాంటేజ్ తీసుకునే అవసరం ఉంది. దీన్ని కరెక్ట్ చేయాలి. ఈ విషయంలో మేము కొంచెం సీరియస్ గానే పనిచేస్తున్నామమ్మా. కానీ నిజానికి ఇది అంటే ఒక కమ్యూనిటీ ముద్రో పార్టీ ముద్రగానో చూడాలా. ఇది ఇద్దరు వ్యాపారుల మధ్య ఉన్న ఇష్యూని అంటే అసలు మీకు అంటే ఇప్పుడు ఎవరైనా అదే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బిజినెస్లు చేసుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇలా కొల్లగొట్టడం లాంటి చర్యలు చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేస్తుంది అది ఏ సమాజమైనా, ఏ సామాజిక వర్గమైనా? ఒక విషయం చెప్తానమ్మా. మేము మా తండ్రి గారు ఇంజనీరు, నేను ఇంజనీరింగ్ చేశాను. మేము అందరం కూడా ఒక విధమైనటువంటి ప్రొఫెషనల్ గా చేసి మనం పైకి రావాలి అని అంటే ఒక విధానం ఎంచుకుంటాం. దీనికి చాలా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఈ సొసైటీలో అన్సోషల్ ఎలిమెంట్స్ చాలా మంది దీన్ని అడ్డంగా తీసుకొని 2 నిమిషాల్లో దీన్ని తిమ్మిన చేసి ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ప్రతి దాన్ని పట్టుకోలేము కదా. మనం ఎంతవరకు మంచి వరకు చూసుకుంటాం, మంచి వరకు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కర్మ వాళ్ళు ఇవ్వాలి కాకపోతే రేపు అనుభవిస్తారులే అనుకొని మన పని మనం చేసుకుపోతాం. ఇది చాలా తప్పుడు పని. ఇటువంటిది ఎప్పుడైనా సరే 2-3 చూస్తే మనం, నేను జస్టిస్ కోదండరామ్ గారు మేమంతా కూడా ఇదే మదన పడతా ఉంటాం. ఈ వయసులో మనం ఇటువంటివన్నీ చూడాల్సి వస్తా ఉంది. వీటిని ఎట్లా మనం ఒక గాడికి కట్టేయాలి. వీళ్ళు నలమంత్రపు సిరి అన్నమాట. దీని అనేది నలమంత్రపు సిరి వచ్చి పడినాళ్ళు వాళ్ళల్లో వస్తా ఉంది. ఇప్పుడు అదే ఇద్దరు చిన్న
వ్యాపారంలో చేసేవాళ్ళు లేకపోతే ఇద్దరు బిజినెస్ చేసేవాళ్ళు చిన్న బిజినెస్ లో ఇంత తొందరగా ఇంత గ్రాస్ప్ గా ఈ డిఫికల్టీస్ రావు. అయితే ఇక్కడ మీరు టీవీ వాల్యూమ్ పెంచినట్టున్నారు, మళ్ళీ రిపీట్ అవుతుందండి, ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించమనండి. ఇక్కడ సత్యనారాయణ గారు, సరే గొడవలు ఉండొచ్చు, బిజినెస్ లో ఏదైనా ఉండొచ్చు, ₹1 ఒకళ్ళు తినొచ్చు, ఇంకొకటి చేయొచ్చు, అంటే కుట్ర కూడా చేయొచ్చు, కుట్రలో కూడా ఒకళ్ళు లాభపడవచ్చు. లాభపడింది కాక మళ్ళీ ఒక కుటుంబం మొత్తాన్ని కూడా కేసులేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మహిళలను కూడా జుగుప్సాకరంగా మాట్లాడి నిజంగా కొన్ని విషయాలు అంటే గతంలో లేనివన్నీ కూడా ఇప్పుడే మొత్తం వీళ్ళకి సంబంధించిన ఒక టీమ్గా ఏర్పడినట్టుగా చేసి ఆ కేసులు వాళ్ళందరితో బలవంతంగా ఏపించి, అంటే నాకు కొన్ని విషయాలు చెప్పాలో చెప్పొద్దో కూడా అర్థం కావట్లేదు. ఒక ఇంటి పెద్దకి ఒక ఇంటిని పోషించే వ్యక్తికి జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ఒక వ్యాపారవేత్తగా ఎదుగుతూ ఈరోజు గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ నలుగురికి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ ఇంత పెద్ద సామ్రాజ్యం అనుకోవచ్చు సృష్టించుకున్న వ్యక్తి మీద జుగుప్సాకరమైన భయంకరమైన కేసులు కూడా ఏపించేలాంటి స్థాయికి దిగజారడం అంటే ఏమనుకోవాలి? సత్యనారాయణ గారు, ఈ ఫలితం 75 సంవత్సరాలకి ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మి, మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ డబ్బుల కోసం ఈ షార్ట్ కట్స్ కోసం ఎంతమంది ఎన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం వచ్చింది, ఏ విధంగా మీరు ఉద్యోగం చేసుకుంటే మీరు ₹4 వస్తాయని మీరు చూస్తున్నారు. రైట్ రైట్ సత్యనారాయణ గారు, మళ్ళీ మీ దగ్గర నుంచి సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఉద్యోగం చెప్తున్నాను, ఆలోచనతో అతను వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా సత్యనారాయణ గారు మీ దగ్గర నుంచి కమ్యూనిటీ పెద్దలుగా మేమంతా కొంచెం కూర్చోబెట్టి కొంచెం నలుగురు మాట్లాడి ఒక చెప్పమ్మా సిగ్నల్ బ్రేక్ అది మాకు అవును, అందుకని మేము ఫరం గానే ఉన్నాం పెద్దవాళ్ళు అందరం కూర్చొని, అరే తను సాంబశివరావు చేస్తున్నది చాలా తప్పు అనే నిర్ణయానికి వచ్చాం, కానీ దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి దాని మీద మేము వర్కౌట్ చేస్తా ఉన్నాము. ఒక పద్ధతి ప్రకారం ఇద్దరిని కూర్చోబెట్టి, అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అనే ఆలోచనలో ఉన్నాము. అది ఎట్లా నచ్చ చెప్పాలి అనేది, నచ్చ చెప్పలేకపోతే ఏం చేయాలి అది కూడా చూడాలి కదా. అవును, ఎందుకంటే బిజినెస్ లో ప్రతి వాడు పెరగడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పెరగడానికి ప్రయత్నం చేసే టైంలో వీళ్ళు దాన్ని కాళ్ళు నరికేస్తానంటే అది తప్పు కదా. దాన్ని ఏ విధంగా కౌంటర్ చేసుకోవాలి మనం? వాడు కాళ్ళు నరుకుతామంటే మనం చేయి నరకాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ డైరెక్షన్ కి అవసరంగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. చూద్దాం మరి ఏ విధంగా చేయగలుగుతామో, ఇక కాలమే చెప్తుంది. ఇక నా ప్రయత్నం అయితే చేస్తున్నాను. సామరస్యంగా వీలైనంత వరకు కూర్చోబెట్టి, అరే బాబు ఇంకా చాలా సంవత్సరాలు బతకాలి, బతికినంతకాలం మనం నీతిగా నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాం అనే ఆ మాట చెప్పడానికి నాకు అవకాశం కోసం చూస్తున్నాను. అలాగే లైన్ లో ఉండండి. అరవింద్ గారు లైన్ లో ఉన్నారు. అది నేను చేస్తుందమ్మా. లైన్ లోనే ఉండండి. అరవింద్ గారు లైన్ లోనే ఉన్నారు. ఇన్నారెడ్డి గారు లైన్ లోనే ఉన్నారు. మహేందర్ రెడ్డి కూడా లైన్ లోనే ఉన్నారు. అరుణ్ కుమార్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఒకసారి మరో క్లిప్ చూద్దాం. ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొక 3వ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. నా మీద కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. నేను కూడా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను, అది కూడా ఎఫ్ఐఆర్ అయింది. అయితే పోలీసులు వెళ్తే శ్రీధర్రావు కనిపించకుండా పారిపోయిన మాట కూడా వాస్తవం. ఇక మాదాపూర్లో శ్రీధర్రావు గారికి ఒక 600 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ ఉన్నమాట వాస్తవం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఎగ్నెస్ట్గా
మా కుటుంబ సభ్యులు మేము కలిసి శ్రీధర్ రావును కలిసి ల్యాండ్ లీజ్కి ఇవ్వమని అడిగాం. దానికి ఆయన మాకు డీలర్షిప్ అప్లికేషన్ మీద ఎండార్స్మెంట్ చేస్తూ నేరుగా హెచ్పిసిఎల్కి లీజ్ అగ్రిమెంట్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది. శ్రీధర్ రావు గారు, హెచ్పిసిఎల్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి కుదుర్చుకున్న వ్యాలిడ్ అగ్రిమెంట్ అది. ఎప్పుడైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో శ్రీధర్ రావు లేకుండా శ్రీధర్ రావు సిగ్నేచర్ ఎవరు ఫోర్జరీ చేస్తారు? ఒక్కసారి వెరిఫై చేసుకోండి. శ్రీధర్ రావే ఫోర్జరీలో ఫేమస్, ఈ వరల్డ్లో ఫేమస్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టించడంలో ఫేమస్. ఒక్కసారి ఆ లీజ్ డాక్యుమెంట్ ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. శ్రీధర్ రావు గారి ఫోటో ఉంటుంది, హెచ్పిసిఎల్ ఆఫీసర్ ఫోటో ఉంటుంది, లీజ్ కండిషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే హెచ్పిసిఎల్ ప్రతి నెల శ్రీధర్ రావు గారి అకౌంట్స్కి 3,15,000 రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు కూడా పంపుతున్నారు. అంటే శ్రీధర్ రావు ఎటువంటి లీజు సంతకం పెట్టకపోతే వారి అకౌంట్లోకి హెచ్పిసిఎల్ ఎందుకు డబ్బులు పంపిస్తుంది? ప్రతి నెల 5వ తారీఖున లీజ్ అమౌంట్ వారి అకౌంట్లో పడుతుందో లేదో ప్రేక్షకులు సరిచేసుకోవాలి. పెట్రోలియం బంకు గురించి శ్రీధర్ రావు నా మీద కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. రైట్. ఇది అంటే ఆర్టీజీఎస్ ద్వారా అమౌంట్ అందుతుంది, అంతేకాదు ప్రపంచంలో ఎవరూ చేయనంతగా ఈయనే చేస్తారు అంటూ మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వస్తున్నాయి, లీజ్ అగ్రిమెంట్ అయిన మాట వాస్తవమా కాదా? ఇంతకుముందు ఇన్నారెడ్డి గారు అన్నట్టుగా ఆ డాక్యుమెంట్స్ ధైర్యం ఉంటే కనుక అవి తీసుకొని రావాలి అని ఆయన అడుగుతున్నట్టుగా మరి ఆ విషయంలో ఏమో. రైట్. అరవింద్ గారు అలాగే ఇన్నారెడ్డి గారు, సమయం ఇప్పటికి దాదాపుగా 10 గంటలు కావస్తుంది. అయినప్పటికి కూడా ఈయన మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చే దిశగా ప్రస్తుతానికి రాజ్ న్యూస్ అయితే పనిచేస్తుంది. ఇందులో వాస్తవాలు ఏంటి, నిజాలేంటి నిగ్గుదేలాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి దీని గురించే మాట్లాడదాం. ఇంతకుముందు ఆయన మాట్లాడింది మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. గురించి శ్రీధర్ రావు నా మీద కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. నేను కూడా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను, అది కూడా ఎఫ్ఐఆర్ అయింది. అయితే పోలీసులు వెళ్తే శ్రీధర్ రావు కనిపించకుండా పారిపోయిన మాట కూడా వాస్తవం. ఇక మాదాపూర్లో శ్రీధర్ రావు గారికి ఒక 600 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ ఉన్నమాట వాస్తవం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఎగ్నెస్ట్గా మా కుటుంబ సభ్యులు మేము కలిసి శ్రీధర్ రావును కలిసి ల్యాండ్ లీజ్కి ఇవ్వమని అడిగాం. దానికి ఆయన మాకు డీలర్షిప్ అప్లికేషన్ మీద ఎండార్స్మెంట్ చేస్తూ నేరుగా హెచ్పిసిఎల్కి లీజ్ అగ్రిమెంట్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది. శ్రీధర్ రావు గారు, హెచ్పిసిఎల్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి కుదుర్చుకున్న వ్యాలిడ్ అగ్రిమెంట్ అది. ఎప్పుడైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో శ్రీధర్ రావు లేకుండా శ్రీధర్ రావు సిగ్నేచర్ ఎవరు ఫోర్జరీ చేస్తారు? ఒక్కసారి వెరిఫై చేసుకోండి. శ్రీధర్ రావే ఫోర్జరీలో ఫేమస్, ఈ వరల్డ్లో ఫేమస్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టించడంలో ఫేమస్. ఒక్కసారి ఆ లీజ్ డాక్యుమెంట్ ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. శ్రీధర్ రావు గారి ఫోటో ఉంటుంది, హెచ్పిసిఎల్ ఆఫీసర్ ఫోటో ఉంటుంది, లీజ్ కండిషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే హెచ్పిసిఎల్ ప్రతి నెల శ్రీధర్ రావు గారి అకౌంట్స్కి 3,15,000 రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు కూడా పంపుతున్నారు. అంటే శ్రీధర్ రావు ఎటువంటి లీజు సంతకం పెట్టకపోతే వారి అకౌంట్లోకి హెచ్పిసిఎల్ ఎందుకు డబ్బులు పంపిస్తుంది? ప్రతి నెల 5వ తారీఖున లీజ్ అమౌంట్ వారి అకౌంట్లో పడుతుందో లేదో ప్రేక్షకులు సరిచేసుకోవాలి. పెట్రోలియం బంకు గురించి శ్రీధర్ రావు నా మీద రైట్. ఇది అరవింద్ గారు. లక్ష్మి గారు, అరవింద్ గారు దీంట్లో ఏమంటారు? అంటే ప్రధానంగా ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న విషయం అంటే ఒక బిజినెస్ ఎంటిటీ ఒక కుటుంబానికి మధ్య జరిగిన విషయాన్ని తీసుకొచ్చి మొత్తం రాష్ట్ర రాజకీయాలకి, మీడియా సంస్థల మధ్య గొడవకి, 2 రాజకీయ పార్టీల మధ్య గొడవకి, సామాజిక వర్గాల అంటే తనని తాను దళిత ఉద్ధారకుడుగా చెప్పుకునేటటువంటి క్రమం, ఇవన్నీ చూస్తే కొంచెం అంటే ఆయన ఇందాక చెప్పినట్టుగా స్థాయికి తగినట్టుగా లేదనేది ఒక అంశం అయితే, రెండోది అసలు ఒక ప్రధానమైన అంశం ఇది చాలా కీలకమైన అంశం నేను చెప్పబోయేది. సుమారుగా శ్రీధర్ రావు గారు నాకు తెలిసిన లెక్క ప్రకారం అయితే ఒక 40-50 కోట్ల 40-50 వేల కోట్ల ఆస్తికి ఈ రోజు ఆయన కానీ ఆయన కుటుంబం ఆయన కుటుంబం కానీ 40-50 వేల కోట్ల ఆస్తికి ఉన్నటువంటి కుటుంబం. అటువంటి వాళ్ళు వచ్చి
అటువంటి వాళ్ళు వచ్చి ఈ 600-700 స్థలం గురించి ఇంత పర్టికులర్ గా చేస్తారా అనేది ఒక ప్రధానమైనటువంటి అనుమానం. రెండోది అసలు ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది ఇక్కడ. ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని కూర్చుని సాల్వ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్న దీన్ని మరింత కాంప్లికేట్ చేసుకునేటటువంటి డైరెక్షన్ లో వెళ్ళటమే ఇబ్బందికరం. ఎగ్జాక్ట్లీ. అది అంటే ఇప్పుడు నాకు ఇంకా కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందినవాడు. ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు కూడా మధ్యవర్తిత్వం వహించడానికి లేదా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. అవును. ఈ వాడుకోకపోవటం కూడా ఖచ్చితంగా అంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అవును. ఇప్పుడు మనకి గూడూరు సత్యనారాయణ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కి శ్రీధర్రావు గారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందన ఉంది తప్ప సాంబశివరావు గారి దగ్గర నుంచి లేదు. ఇదొక కీలక అంశం. రెండోది వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన సందర్భంగా ఇందాక వీడియోలో ప్రస్తావన చేసినట్టుగా కేసులను ఏదైతే ప్రస్తావన చేస్తున్నారో నెంబర్ ఆఫ్ కేసులు కానీ అందులో కొన్ని కేసుల్ని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన కేసుల్ని కూడా ప్రస్తావించడం అంటే మరి అది ఆయన ఆలోచించాలి, అది కోర్టు ధిక్కారం అవుతుందా కాదా. ఖచ్చితంగా. దాంతో పాటు అండి ఇప్పుడు హెచ్పిసిఎల్ కి మేము చేసుకున్నాం, హెచ్పిసిఎల్ నుంచి మేము తెచ్చుకున్నాం అని చెప్తున్న ఆయన అదే హెచ్పిసిఎల్ వచ్చి ఈరోజు కేసేసింది. హెచ్పిసిఎల్ ఈరోజు కోర్టులో వాదనలు వినిపించింది. హెచ్పిసిఎల్ వచ్చి దాన్ని అంతటినీ కూడా ఆ ల్యాండ్ అక్రమం అని చెప్పేసి ఒప్పుకొని దాన్ని అంతటినీ కూడా ఆయనకి శ్రీధర్రావు గారికి ఇచ్చేయడానికి ఒప్పుకొని అదంతా కూడా వాళ్లే తవ్వి దాన్ని పెట్రోల్ బంక్ ని దాన్ని డివైడ్ చేసిన పరిస్థితి ఉంది. ఇంత చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా తనదే పై చేయి అని ప్రవర్తించడం? సార్ ఒక్క నిమిషం లక్ష్మి గారు, హెచ్పిసిఎల్ మీద నిజంగా నిజాయితీ పరుడైతే హెచ్పిసిఎల్ మీద లంచ్ మోషన్ చేయాల్సిన అవసరం ఏంటండి? నిజాయితీ పరుడైతే డాక్యుమెంట్ చూపించండి, ఏది రైట్ ఏది కరెక్ట్ వెళ్ళి వెరిఫై చేసుకోండి. దాని ప్రకారం న్యాయం ఉంటే మీరు న్యాయం కోసం పోరాడండి. మీరు హెచ్పిసిఎల్ మీదనే వ్యతిరేకంగా మీరు లంచ్ మోషన్ దాఖలు చేసి దాన్ని తిమినోమి చేయాలని చూశారు. అది ఎంతవరకు న్యాయము? నిజంగా చెప్తున్నా, సాంసర్గా పెద్ద మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద తరహా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మాట వినకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది కాకుండా లక్ష్మి గారు ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకున్నాను మేడం. విషయం ఏంటంటే ఆయన ఫోర్జరీలు ఆయన తెలుసు, చీటీ కేసు ఆయన తెలుసు అనే ఒక మనిషిని డిఫేమ్ చేస్తూ మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? ఇప్పటి వరకు కూడా మనందరం కూడా ఆయనను సాంబశివరావు గారు అనే పిలుస్తున్నాం. ఆయన మీద ఉన్న ఒక్క కేసు గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈయన ఇందాకల వీడియోలో పదే పదే ఆయన ఫోర్జరీలు చేశాడు, చీటింగ్ చేశాడు నిరూపించగలవా? ప్రూవ్ చేయగలరా? కోర్టు చట్టాలు ఉన్నాయి, కోర్టు పరిధిలో అంశాలు మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం పెద్ద మనిషి మాట్లాడకూడదు, కోర్టు పరిధిలో అంశాలు మాట్లాడకూడదు. అరుణ్ గారిని ఫోన్ లైన్ లో తీసుకోండి. అంటే ఇన్నారెడ్డి గారు నిజంగా ఇలా ఫోర్జరీల విషయం కానీ, కేసులు ఉన్నాయని కానీ, ప్రపంచంలోనే నెంబర్ 1 మోసగాడు అనడం కానీ, ఇలాంటి మాటలు బాహాటంగా ఓపెన్ గా అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి? వీళ్ళు ఎలా మూవ్ అవ్వచ్చు? మేడం దీంట్లో డిఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక మాట ఇన్నారెడ్డి గారు ఒక సెకండ్ ఆగండి. ఇప్పుడే అరుణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, దీని మీద ఆయన చెప్తారు. అరుణ్ గారు, ఆ కేసులకు కదండి. ఒక్క నిమిషం ఇన్నారెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఒక్క సెకండ్ ఆగండి, మీది బ్రేక్ అవుతుంది, మీరు అలాగే ఉండండి. అరుణ్ గారు జాయిన్ అయ్యారు. అరుణ్ గారు, మేడం, ఒక వ్యక్తి పరువుకి ఈ స్థాయిలో భంగం కలిగించే వ్యక్తిగా ఓపెన్ గా అన్ని కేసులు ఉన్నాయని చెప్పడం, ఎఫ్ఐఆర్ విషయాన్ని మాట్లాడడం, అసలు ఆయన ఫోర్జరీ చేశారు అనడం, ఇవన్నిటిని ఎలా న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళొచ్చు ఈ విషయంలో? ఆ కేసులన్నింటికి కర్త సాంబశివరావే కదండి. ప్రపంచంలో ఎవరు మర్చిపోయినా ఆ కేసులు పెట్టించింది సాంబశివరావు కాబట్టి ఆయన అలర్ట్ గా ఉన్నాడు ఆ కేసుల గురించి. ఆ కేసుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు, అగ్రిమెంట్ చేసినాం. అగ్రిమెంట్ చేసింది నువ్వెవరు చెప్పావు? కంప్లైంట్ లో శ్రీధర్రావు గారే చెప్పినారు, నేనే అగ్రిమెంట్ చేసిన 600 గజాలకి. తర్వాత పక్కన ఉన్న సంధ్య గారి ప్లాట్ ను కూడా ఎంక్రోచ్. ఇప్పుడు మాట్లాడాల్సింది సంధ్య గారి ప్లాట్ ఎంక్రోచ్మెంట్ గురించి మాత్రమే.
హెచ్పిసిఎల్ క్లియర్ గా లెటర్ ఇచ్చింది 17th రోజు. ఏరియర్స్ అన్ని కల్పిస్తామంటారు. రెంట్ అంటే నెల నెలకి ఇచ్చేదాన్ని రెంట్ అంటారు. తనే చెప్తున్నాడు కదా, ఆర్టీజీఎస్ ద్వారా శ్రీధర్ గారికి 3,75,000 రూపాయలు ప్రతి నెల హెచ్పిసిఎల్ చెల్లిస్తుంది. మరి హెచ్పిసిఎల్ చెల్లిస్తున్నప్పుడు నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ ఏ డీలర్. కేవలం అక్కడ ఆయిల్ అమ్ముకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఇచ్చిర్రు అంతే. అది అడ్డు పెట్టుకొని పక్క ప్లాట్ ను కూడా ఎంక్రోచ్ చేసి తప్పుడు డాక్యుమెంట్లతో వాళ్ళకి సమర్పించడం వల్ల వాళ్ళ అవుట్లెట్ ని 1400 గజాల్లో వేయడం జరిగింది. అది దాని గురించి మాట్లాడాలి. నాకు ఈ రోజు వాదనలు కూడా విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళ అడ్వకేట్ వాదనలు, మాకు బాట పోతుంది, మేము ఇబ్బంది అవుతుంది, 4 ఏళ్ల నుంచి ఉన్నాం అంటే పక్క ప్లాట్ సంధ్య గారిది కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళ ప్లాట్ అయితే కూడా ఎంక్రోచ్ చేస్తారా? వేరే వాళ్ళ ప్లాట్ అయితే కూడా మాట్లాడతారా? వేరే వాళ్ళ ప్లాట్ కూడా మాకు కావాలని లాగేసుకుంటారా? అసలు నీకు ఉన్నదే 600 గజాలు. ఎంతసేపు ఉన్నా 600 గజాలకు కన్ఫైన్ అయి మాత్రమే మాట్లాడాలి. మరి 30 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నట్టు కొల్లి సౌమ్య అనే చీటరా? మరి కొల్లి సౌమ్య తరఫున నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆ అమ్మాయిని ఇప్పటికి కూడా చీటర్ అని మాట్లాడలేకపోతున్నావు. చీట్ చేసింది సాంబశివరావు. స్పష్టంగా సాంబశివరావు అనే వ్యక్తి చీట్ చేసిండు కొల్లి సౌమ్యను. అందులో ఇంటికి వచ్చిన కోడల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ కేసులోకి లాగడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారు హెచ్పిసిఎల్ అథారిటీకి. ఈ రోజు స్పష్టంగా చెప్పింది హెచ్పిసిఎల్, అది ఎంక్రోచ్డ్ ఏరియా, మేము డిమార్కెట్ చేసినాము ఆల్రెడీ, మేము లెటర్ కూడా ఇచ్చేసినాము శ్రీధర్ గారికి, డిమార్కెట్ చేసినామని చెప్పి తర్వాత జరిగిన నేను కేసు పెట్టినా అని చెప్తాడు. తను కాదు కదా కేసు పెట్టింది, తన దగ్గర పని చేస్తున్న మేనేజర్ తో కేసు పెట్టించిండు. తనకంత ధైర్యం ఎక్కడుంది కేసు పెట్టే? శ్రీధర్ గారి మీద కేసు పెట్టే ధైర్యము దమ్ము సాంబశివరావుకి ఎక్కడిది? జరిగిన మోసాలన్నీ కూడా ప్రపంచానికి తెలిసిన సందర్భంలో ఆయన మీద పెట్టిన 30-40 తప్పుడు కేసులు కూడా సాంబశివరావే పెట్టిండని క్లియర్ గా అర్థమైన తర్వాత సాంబశివరావు పోలీస్ స్టేషన్ కి వచ్చి కేసు పెట్టిండా? ఒకవేళ ఆయన మీద కంప్లైంట్ ఉంటే పోలీసులు ఏ విధంగా వదిలిపెడతారు? ఆయనను వదిలిపెట్టే ముచ్చటనే లేదు. ఇది పట్టదగ్గ నేరం కాబట్టి ఆయన అప్పుడే అరెస్ట్ చేసి ఉండాలి. ఆయన రాలేదు, పోలీస్ స్టేషన్ కి రాలేదు. ఆయన దగ్గర పని చేస్తున్నా ఇక్కడ కూడా కుతంత్రం ఉంది. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తితో నాకు కేసు పెట్టించడం జరిగింది. అది కూడా కేసు కులంతో వివక్షతతో పెట్టిండు అని చెప్పి చేసే దుర్మార్గం చేస్తే ఎవరండి? ఎవరు ఈయన మెయిన్ కూడా ఎఫ్ఐఆర్ పెట్టా అంటున్నారు కదా, అవతల వ్యక్తి ఎవరు? దీనికి సంబంధం లేని వ్యక్తి జరిగింది. అది ఎఫ్ఐఆర్ అయింది అంటే అది వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఏదో జరిగిపోతుంది. అసలు వాళ్ళకి మేము అదే అడిగినాం. 10వ తారీఖు నాడు శ్రీధర్ గారి ఫిర్యాదు పెండింగ్ లో ఉంటే దాన్ని ఎఫ్ఐఆర్ చేయకుండా ఎవరో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, లీజ్ డీడ్ లేదు, తను మేనేజర్ అంటూ ఒక ఐడెంటిఫికేషన్ లేదు, ఒక లెటర్ ఇచ్చినంత మాత్రాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి అక్కడ వాళ్ళు కూడా ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళు తప్పు చేయడం జరిగింది శ్రీధర్ రావు గారి మీద. అసలు ఆయన స్పాట్ లోనే లేడు. 3 రోజుల క్రితం ఆయన బెంగళూరులో ఉన్నారు. ఆధారాలన్నీ కూడా తీసుకెళ్లి సమర్పించడం జరిగింది. నేనే తీసుకువెళ్లి సమర్పించడం జరిగింది. అన్ని చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మీరు ఏ విధంగా మమ్మల్ని ఆధారాలు అడుగుతున్నారు? మేము ఒకటి రిజిస్ట్రేషన్ శ్రీధర్ రావు గారు చేసి ఇచ్చిన మాట వాస్తవము. దాని మీదనే ఇప్పుడు పంపు నడుస్తుంది. మరి 2వ ప్లాటు ఎవరు కాగితాలు సమర్పించినట్టు హెచ్పిసిఎల్ కి, ఎవరు ఫోర్జరీ సంతకాలు పెట్టినట్టు, అది ఆ విషయం హెచ్పిసిఎల్ కి అర్థమైంది. వాళ్ళు కూడా కేసులో ఇరుకుతామని చెప్పేసి 3 సంవత్సరాలకు సంబంధించిన లీజ్ అమౌంట్ ను మేము ఇస్తాము. 3 లక్షల రూపాయల 75,000 కాదు ఆ ప్లాట్ కి, కేవలం 1,50,000 రూపాయలు ఇస్తామని బార్గెనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మోసం, ఇక్కడ కూడా మళ్ళీ మోసం. హెచ్పిసిఎల్ ను వాడుకొని కూడా హెచ్పిసిఎల్ అధికారులకు అనైతికమా అది కూడా చూడాలి మనం. ఓకే, అడ్వకేట్ గా మీరు ఇలాంటి కేసెస్ చాలా చూసుంటారు. ఇది ఇప్పుడున్న సైట్లో ఇప్పుడున్న పెట్రోల్ బంక్ ఆ ప్లేస్ వీళ్ళంతా కూడా దాదాపుగా 75 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్. అది దాన్ని కేవలం 3,50,000 రూపాయలకి ఇచ్చేలాంటి పరిస్థితులు అసలు ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్నాయా? 30 ఏళ్ల లీజ్ అండి. అది కూడా 30 ఏళ్ల లీజ్. 30 ఏళ్ల పాటు లీజ్ ఇచ్చిన వ్యక్తి మళ్ళీ అడగడానికి కూడా అవకాశం లేనటువంటి లీజ్ అది. 30 ఏళ్ల పాటు అసలు ఎలా సాధ్యం అండి ఇది? హైదరాబాద్ లో అసలు ఎవరైనా అలా, అందులో కూడా ఈయనేమి రైతు కాదు, అసలు భూమి గురించి తెలియని వ్యక్తి కూడా ఏం కాదు. ఎందుకంటే ఈయనకి దాదాపుగా 40,000 కోట్ల ఆస్తులకు సంబంధించి అనేక రాష్ట్రాల్లో ఆయనకి అన్ని బిజినెస్లు ఉన్న వ్యక్తి. పెట్రోల్ బంక్ పెట్టుకోవాలంటే ఆయనే మాట్లాడి పెట్రోల్ బంకులు 4 పెట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి. అంత బ్లైండ్గా అయితే దాని మీద సంతకం చేయరు కదా.
అసలు హెచ్పిసిఎలే ఒప్పుకుంటుందండి. హెచ్పిసిఎలే దాన్ని డిమార్కెట్ చేయడం జరిగింది ఆల్రెడీ. 15వ తారీఖు వరకే దాన్ని డిమార్కెట్ చేసి సెపరేట్ చేసి తప్పు జరిగింది, నెగోషియేట్ చేయండి అని చెప్పి కొల్లి సౌమ్యకు ఒక లెటర్ కూడా హెచ్పిసిఎల్ అథారిటీస్ ఇవ్వడం జరిగింది. వీలైతే నెగోషియేట్ చేసి లీజ్ తీసుకునే అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి అంటే లేదనే కదా అర్థం. వాళ్ళతో ఉన్న డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లు సాంబశివరావు సమర్పించిండు, పక్క ప్లాట్ది సంధ్య గారిది అనేది క్రిస్టల్ క్లియర్. ఇందులో అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నీడ్ నాట్ టు ప్రూవ్డ్. హెచ్పిసిఎల్ ఇక్కడ అడ్మిట్ అవుతుంది కాబట్టి ఈ కేసులోంచి సాంబశివరావు అనే వ్యక్తి తాను చేసిన దొంగతనాన్ని తప్పించుకోలేడు. ఖచ్చితంగా 10 సంవత్సరాల పై జైలు శిక్ష ఉంది, యావజ్జీవ కారాగార శిక్ష కూడా. ఇక్కడ కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీధర్ అంత దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో శ్రీధర్ గారి పేరు ఎందుకు పెట్టలేదు, సంధ్య గారి పేరు ఎందుకు పెట్టలేదు? కేవలం అధికారుల మీద మాత్రమే ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోలే రాదు అని చెప్పేసి తప్పుడు కేసు, ఏ విధంగా కేసు విత్ ఫాల్స్ ప్రెజెంటేషన్. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు సాంబశివరావు గారి మీద రేపు ఇప్పుడు మీరు అన్నట్లుగా కోర్టు శిక్షలు కానీ ఇదంతా సాంబశివరావు గారి మీద పడుతుందా? ఈ పెట్రోల్ బంక్ ఆయన కోడలు సౌమ్య పేరు మీద ఉంది కాబట్టి, అంటే తనకేమీ తెలియకపోవచ్చు ఇందులో, తన మీద పడుతుందా? కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సీ అది. ఆ అమ్మాయి సంతకం పెట్టి ఆ అమ్మాయి ఇరుక్కుంది, ఖచ్చితంగా ఇద్దరు బాధ్యులు అవుతారు. ఆ అమ్మాయిని జైలుకి తీసుకెళ్లే ఒక ఇంటికి వచ్చిన కోడల్ని జైలుకి పంపించే ప్రయత్నాల్లో సాంబశివరావు అంటే 498 ఎదుర్కోవడానికి ముందస్తుగా ఏమైనా ఇటువంటివి తయారు చేసుకున్నాడేమో ఆలోచన చేయాలి. అన్ని ఇప్పుడు దుర్మార్గం ఆలోచనలే ఉంటాయి కాబట్టి సాంబశివరావు లాంటి వ్యక్తులకు ఆ అమ్మాయి ఎప్పుడు ఎదురు తిరగకుండా, ఆ అమ్మాయిని ఏమన్నా హరాస్మెంట్ చేయకుండా ఇట్లాంటి ఒక దాంట్లో ఇరికిస్తే అదే విధంగా అణిగి మణిగి ఉంటారన్న ఆలోచన ఏమైనా కుతంత్రం ఏమైనా సాంబశివరావు మధ్యలో ఉందేమో తెలియదు. కానీ ఆ అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో చీటింగ్ కోర్టులను కూడా తప్పుదో పట్టించే సెక్షన్స్ 468, 471, 474 ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. 10 సంవత్సరాలు పడే అవకాశాలు ఖచ్చితంగా. నిజంగా ఎలాంటి ఇష్యూ లేని ల్యాండ్, ఆయన ల్యాండ్లో పెట్రోల్ బంక్ పెట్టుకొని ఎలాంటి కోర్టు ఇష్యూస్ రావు అనుకున్నప్పుడు మాత్రమే ఒక ఆడపిల్ల పేరు మీద, అది కూతురైనా కొడుకైనా కోడలైనా వాళ్ళ పేరు మీద పెడతారు. అలా కాకుండా ఇది డెఫినెట్గా అంటే ఒక దొడ్డిదారిలో తెచ్చుకునేదే, దొంగతనంగా తెచ్చుకునేదే, ఇది కుట్ర జరిగేదే, దీని మీద రేపు ఎప్పుడైనా సరే ఇబ్బంది కలిగించే అంశం అని తెలిసినప్పుడు కూడా పాపం ఆ అమ్మాయిని మధ్యలో బలి చేయడం మాత్రం దారుణం. అందుకే పదే పదే ఆ పేరు కూడా మనం పలకలేకపోతున్నాం. అరవింద్ గారు మీరేమంటారు? ఒకసారి ఇంకొకసారి ఆయన ఏం మాట్లాడారు, ఇంకొక క్లిప్ కూడా చూద్దామా? ఒకసారి ప్లే చేయండి. ఒకప్పుడు ఆమె కూడా శ్రీధర్రావు మీద చీటింగ్ కేసులు పెట్టింది. అమృతా మిశ్రా గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుదామని వస్తే వ్యాపార వర్గాల్లో త్రిష శారీమాల్ వారిది, వారు కూడా శ్రీధర్రావు బాధితులే. శ్రీధర్రావు పెద్ద ఎత్తున మోసం చేశారు మేడం గారిని. ఆ తర్వాత మేడం గారిని మోసం చేసి తన భార్య పేరిట సంధ్య పేరిట ఆ ప్రాపర్టీని శ్రీధర్రావు కొన్నమాట వాస్తవం. అది మాకు సంబంధం లేని అంశం. అయితే పెట్రోల్ బంక్ 600 స్క్వేర్ మీటర్స్లో కడుతున్నప్పుడు వారి భార్య సంధ్య హెచ్పిసిఎల్కి నేరుగా ఒక లెటర్ ఇచ్చారు, హెచ్పిసిఎల్కి నేరుగా ఈమెయిల్ పంపించారు, ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారు. నేను 600 స్క్వేర్ మీటర్స్లో కొనుక్కున్నాను, ఇది కూడా పెట్రోల్ బంక్ కట్టుకోండి, 600 స్క్వేర్ మీటర్స్ని 1200 స్క్వేర్ మీటర్స్గా ఎక్స్టెన్షన్ చేసుకోండి అని సంధ్య గారు చెప్పారు. లెటర్ ఇచ్చారు, ఆథరైజేషన్ ఇచ్చారు. మళ్ళీ మోసపూరితంగా ఇప్పుడు ఆథరైజేషన్ ఇవ్వలేదంటున్నారు. సంధ్య అకౌంట్లోంచి లేదా శ్రీధర్రావు ఈమెయిల్ నుంచి హెచ్పిసిఎల్కు నేరుగా మెయిల్ ఇస్తే నాకేం సంబంధం మధ్యలో? అంటే వీరి మెయిల్ నుంచి వాళ్ళ మెయిల్కి వెళ్ళింది, అది రికార్డ్ అయ్యింది కూడా. దానికి అనుగుణంగానే హెచ్పిసిఎల్ వాళ్ళు 1200 స్క్వేర్ మీటర్స్లో ఎన్ఓసి అప్లికేషన్ తెచ్చుకున్నారు. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు శ్రీధర్రావు పక్కనే ఉన్నాడు. జరిగిందేంటో అందరికీ తెలుసు. 1200 స్క్వేర్ మీటర్స్లో ఎన్ఓసి వచ్చింది. అది కూడా హెచ్పిసిఎల్ శ్రీధర్రావు ఇద్దరు కలిసి అప్లికేషన్ పెట్టుకొని తెచ్చుకున్నారు తప్ప ఇందులో డీలర్కి ఎటువంటి ప్రమేయం ఉండదు. ఎన్ఓసి వచ్చిన తర్వాత పంపులు ట్యాంకులు పూర్తి స్థాయిలో కట్టారు. మొత్తం 1200 స్క్వేర్ మీటర్స్లో కట్టారు. అమృతా మిశ్రా అని ఒకప్పుడు ఆమె కూడా రైట్. ఇది ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొక కేసు విషయాలని కొన్నిటిని తీసుకొస్తున్నారు. అరవింద్ గారు, అసలు పంపు హెచ్పిసిఎల్ ఒప్పుకున్న తర్వాత ఇందులో తప్పు జరిగింది అని సదరు వ్యక్తికి తెలియజేసిన తర్వాత కూడా మధ్యలో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అవును, తప్పు ఒప్పుకున్న అంటే హెచ్పిసిఎల్ అంత పెద్ద సంస్థ, ఇన్ని వేల పెట్రోల్ బంకులు ఉన్న సంస్థ, తను తప్పు చేస్తుందా?
అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. అంటే ఆయనకి మొదట పర్మిషన్ ఉంది 600 స్క్వేర్ మీటర్స్, అంటే దాదాపుగా 720 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా. 720 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనుకుంటా. అది ఒక పక్కన పర్మిషన్ అంతవరకే ఉంది, ఎక్స్టెన్షన్ చేశాము అంటున్నారు. ఆ ఎక్స్టెన్షన్ చేయటం విషయంలోనే వివాదం ఉంది. ఒకవేళ అక్కడ పక్కన సంజయ్ కన్వెన్షన్, ఇందాక ఇన్నారెడ్డి గారు అడిగింది అదే, సంజయ్ కన్వెన్షన్ ల్యాండ్ కాకుండా వేరే ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ ఉంటే ఏంటి పరిస్థితి? ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ అయినా కానీ ఎంక్రోచ్ చేస్తారా? ఇది క్లియర్ గా వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ ని మించి ఏదైతే చేశారో, అదే సందర్భంలో ఆయన ఏదో సంజయ్ గారు ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారు మాకు, మన శ్రీధర్ రావు గారి మెయిల్ నుంచి మెయిల్ వెళ్ళింది అని ఏదైతే చెప్తున్నారో, దానికి సంబంధించినటువంటి అంశాలని మీరు తీసుకురండి, మనం లైవ్ డిబేట్ చేద్దాం, మీరు మేము లైవ్ లో కూర్చుందామని ఇన్నారెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితే సాంబశివరావు దీనికి. ఇన్నారెడ్డి వాటి ఎస్ సార్. ఎందుకంటే 2 అంశాలు సార్. ప్రధానంగా శ్రీధర్ రావు గారికి సంబంధించి పెట్రోల్ బంక్ విషయంలో ఇచ్చిన ల్యాండ్ కంటే ఎక్స్టెన్షన్ ల్యాండ్ ఎందుకు యూజ్ చేశారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి ఫోర్జరీ జరిగిందని చెప్పి శ్రీధర్ గారు ఆరోపిస్తున్నారు. ఇది స్ట్రైట్ పాయింట్. ఇది ఫోర్జరీనా కాదా, మెయిల్ ఫోర్జరీనా కాదా, మెయిల్ పంపించారని చెప్పేసి అని ఆయన ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్ట్రైట్ అవే వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం, చీటీ కేసు పెట్టాం, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. మరి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇది ఫోర్జరీ కాదు, ఇవి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపించుకునే ధైర్యం ఆయన దగ్గర ఉందా? ఎవిడెన్స్ ఉంటే రండి, పోలీస్ స్టేషన్ రండి. ఈ స్టేట్మెంట్లు ఎందుకు? మరి హెచ్పిసిఎల్ మీద లంచ్ మోషన్ దాఖలు చేయడం దేనికి? ఇవన్నీ దొంగతీయడం ఎందుకండి? స్ట్రైట్ అవే నీకు లైసెన్స్ ఉంది, నీకు లీగల్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు మెయిల్ వచ్చింది అని గంటాపదంగా చెప్తున్నప్పుడు స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మరి కేసు అయినప్పుడు మీరు ఎంత ఫాస్ట్ గా ఎఫ్ఐఆర్ చేయించగలిగారే, మరి మీ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు, మీ మీద ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఇది నాకున్న లైసెన్సు, ఇది నాకున్న డాక్యుమెంట్, అది హెచ్పిసిఎల్ కంపెనీనే దీంట్లో ఫ్రాడ్ జరిగింది, ఈయనకి ఇచ్చిన లీజ్ అగ్రిమెంట్ ఇదైతే ఆయన ఎక్స్టెన్షన్ ల్యాండ్ యూజ్ చేస్తారని గుర్తించే దాన్ని బౌండరీలు వేశారు హెచ్పిసిఎల్ వాళ్ళు. అంటే వాళ్ళకంతా కూడా అర్థమైపోయింది. సో మరి ఇంత లీగల్ గా అంత పెద్ద కంపెనీ, మనం చిన్న చితక కంపెనీ అయితే దాని గురించి మాట్లాడుకునే పని లేదు, కానీ అంత పెద్ద కంపెనీ వాళ్ళకి ఉండే లీగల్ అడ్వైజర్స్ టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఏది కూడా తమ కంపెనీకి డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. అంటే కీన్ అబ్జర్వేషన్, అంటే చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అలాంటి హెచ్పిసిఎల్ కంపెనీనే ఇచ్చిన ల్యాండ్ వేరు, మొత్తంగా అప్రోచ్ అయిన ల్యాండ్ వేరు, కాబట్టి దాన్ని మేము దాన్ని మార్క్ చేస్తున్నాం అని చెప్పేసి అని వాళ్ళు వచ్చి మార్క్ చేశారు. ఆ మార్క్ చేసే విధానాన్ని కూడా ఈయనే శ్రీధర్ రావు చేశాడు. శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆయన అది పెట్రోల్ బంకు అది బ్లాస్ట్ అయితే ఏంటి సార్ ఇవన్నీ? వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారండి, అది మనం అప్రోచ్ అయ్యారు కాబట్టి. అలాగే వీరు ఎలాంటి మనీ కూడా రిసీవ్ చేసుకోలేదు అన్నట్టుగా మెయిల్స్ కూడా వచ్చిన పరిస్థితి ఉందండి. అవునండి. లక్ష్మి గారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ రోజు ఈ డిబేట్ లో పాల్గొన్న నేను గాని, మన ఇన్నారెడ్డి గాని, మహేందర్ రెడ్డి గాని, మిమ్మల్ని గాని, మన నలుగురి వ్యక్తిత్వ హననం అనేది రేపు పొద్దున్నే ప్రారంభమవుతో ఆల్రెడీ ప్రారంభం అయిందో, దానికి కూడా సిద్ధంగా ఉండాలి మనం. అంతే అంటారా? అంటే కాదండి, ప్రభుత్వాలు చేసే తప్పులనే మనం ఎన్నో విషయాలని ధైర్యంగా మాట్లాడిన వాళ్ళం, ప్రజల పక్షాన్ని నిలబడిన వాళ్ళం, ఎన్నో సమస్యల్ని గ్రౌండ్కి వెళ్ళి చూపించిన వాళ్ళం. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య మీద ఆయన చెబుతున్న ప్రతి దానికి మనం మాట్లాడుతున్నాం. కానీ మీరు అన్నట్టుగా నిజంగానే రేపు ఒకవేళ ఇక్కడ మాట్లాడుతున్న అందరి మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్ జరగవచ్చు, వీలైతే కేసులు కూడా పడొచ్చేమో. అరవింద్ గారు ఒకటే ఒక మాట అండి, మనం ఆయన్ని సాంబశివరావు గారనే పిలుస్తున్నాం. స్ట్రైట్ అవే జరిగింది ఇది, మీరు ఎందుకు ఇది మీద ఫైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు స్ట్రైట్ గా మాట్లాడలేకపోతున్నారు మాట మాట్లాడడం, కానీ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు, ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. ఎంతప్పటికీ శ్రీధర్ గారు జరిగిన అన్యాయం మీద మాత్రమే మాట్లాడుతున్నాం. అవునవును, ఖచ్చితంగా. ఇంకొకటి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానాలు చెప్పే ప్రయత్నాలు మేనేజ్మెంట్ శ్రీధర్ రావు గారి తరపు నుంచి మనం తీసుకొని మాట్లాడుతున్నాం. ఈ కన్క్లూజన్ వెనక ఒక కారణం ఉంది. అంటే 700 గజాలు, సుమారు 720 గజాల
చుట్టూ ఇంత వివాదాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా, రెండు పార్టీల సమస్యగా, ఒక రాష్ట్ర రాజకీయాల సమస్యగా, మీడియా సమస్యగా మార్చే క్రమంలో రేపు భవిష్యత్తులో మనకు కూడా అదే రకమైనటువంటి వస్తుంది అనేటటువంటి ఖచ్చితంగా విషయం చెప్తున్నా. అందులో నో డౌట్. ఎందుకంటే ఇంత చిన్న విషయాన్ని అంటే మేబీ ఇది ల్యాండ్ కాజేయాలనేదా, లేదంటే 27 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు లీజ్ అగ్రిమెంట్ జరుపుకునే అంత రేటు ఉన్న ల్యాండ్ని అంత పెద్ద వ్యాపారవేత్త అయి ఉండి ఆయన అయితే చూసి చూడకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా. అదే సందర్భంలో దీనికి ఒక ముగింపు ఇచ్చే ఈ డిబేట్ కి ముగింపు ఇచ్చే క్రమంలో మీరు ఒక పాయింట్ అయితే మళ్ళీ ప్రస్తావన చేయాలి. ఇన్నారెడ్డి ఏదైతే బహిరంగ చర్చకి రండి, ఛానల్ వేదికగా బహిరంగ చర్చకి రండి అని ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసి మనం ఆ ఆఫర్ ఆయనకి సాంబశివరావు గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది లక్ష్మి గారు. ఖచ్చితంగా అరవింద్ గారు ఇంకో విషయం, పెద్ద మనుషులు ఉన్నారు, మన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మేము సామరస్యం కూర్చున్నాము. సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు గౌరవం ఇవ్వాలి కదండి. ఇన్నారెడ్డి గారు, అరవింద్ గారు చెప్పండి. అసలు దగ్గరకు వస్తే కదా ఎవరి తప్పు అనేది తెలిసేది. కాగితాల మీద మనకు అర్థం అవుతా ఉంది. ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ లాగా కనపడతా ఉంది. ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ కనుక యాక్టివ్ అయ్యి ఇది డాక్యుమెంట్ కనుక ఫిక్టిషియస్ డాక్యుమెంట్ ఫోర్జరీ చేశా అని ఉంటే అసలు ఇష్యూ ఎక్కడికి పోద్ది ఇది? అవును, అంటే మనందరి కంక్లూజన్ లో ఒక చిన్న విషయం అయితే క్లియర్ అండి. అందరికీ ఏకాభిప్రాయం అయితే కనిపిస్తోంది ఆ మాటలో. మహేందర్ రెడ్డి గాని, ఇన్నారెడ్డి గాని, లక్ష్మి గారు గాని, నేను గాని చెప్పాం. మీరైతే అసలు ప్రతిపాదన చేశారు. ఇది కూర్చుని సాల్వ్ చేసుకోవాల్సినటువంటి సమస్యని రెండు రాజకీయ పార్టీల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య, రెండు మీడియా సంస్థల మధ్య ఇదంతా వివాదాన్ని జటిలం చేయటం ఇది టైం పాస్ కోసం ఇవన్నీ పేర్లు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎంత తెలివి ఉందో వీళ్ళకి అంతే తెలివి ఉంటుందండి దీంట్లో. ఎవరు కాదు ఇవాళ ఏదో కాలం కలిసి వచ్చిందనో ఎఫెక్టివ్ గా ఏదో మాట్లాడితే ఏదో అవుద్దని కానీ ఇవాళ సరే చూడండి ఇవాళ పరిస్థితి ఏంటి, కేజ్రీవాల్ పరిస్థితి ఏంటండి, ఇవన్నీ మనం చూస్తలేదా? ఎవడు పౌరుంటే ఎట్లా పోతాయో. అల్టిమేట్ గా 4 రోజులే కదా ఇది. దాని తర్వాత అరవింద్ గారు ముగింపు చేసే క్రమంలో నేను చెప్పినటువంటి అంటే ఇన్నారెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ ఖచ్చితంగా మళ్ళీ అదే చెప్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆయన మాట్లాడిన దాంట్లో వైసీపీ శ్రీధర్రావు గారిని వైసీపీకి మాట్లాడుతూ చేస్తే దానికి సాక్ష్యంగా సత్యనారాయణ గారే ఉన్నారు. ఎందుకంటే 2 సార్లు జరిపిన కార్యక్రమాలు ఆయన దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఆయన అదే ఇంకెవరికైనా ఇచ్చుకుంటూ వచ్చేది. కానీ కేవలం సత్యనారాయణ గారు అన్నట్లుగా ఒక దాతృత్వంతోనో లేదంటే ఒక సామాజిక ఆయన పుట్టిన సామాజిక వర్గం మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది, అది ఎవరి సామాజిక వర్గం అయినా కావచ్చు. మేబీ ఆ దాంతోనో లేదంటే పెద్దలుగా వాళ్ళు అడిగినందుకు వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్గానో ఆయన ఆ డబ్బును కూడా ఖర్చు పెట్టి దాన్ని ఇచ్చి 2 సార్లు కార్యక్రమం జరిపారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో అందరూ ఏకమై ఒక చోటకు వస్తామంటే దాన్ని ఇచ్చారు అంటే ఆయన్ని ఎలా ఈ పార్టీకి ఆపాదిస్తారు? అలాగే వైసీపీ నాయకులతో కూడా ఆయన సత్సంబంధాలు ఉంటాయి. ఒక వ్యాపారవేత్తగా ఉంటే తప్పే ఉంటుంది. ఈరోజు లావు కృష్ణదేవరాయలు గారు మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్నారు, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన అలాంటి వాళ్ళు ఎవరో బంధువులు అవుతారు. బీజేపీలో ఉన్న నాయకులు ఉన్నారు, అలాంటి వారు బంధువులు అవుతారు. బంధువులైనంత మాత్రాన వాళ్ళు పార్టీలు వేరే పార్టీల్లో ఉండకూడదా? వాళ్ళతో సత్సంబంధాలు ఉండకూడదా? ఈయన్ని కావాలని ఇది టీడీపీ అంతా ఈయన్ని కాపాడాలని మీరు అన్నట్లుగా ఒక షెల్ ఏదో ఏర్పాటు చేసుకోవడానికి రక్షణ కవచంలాగా ఈరోజు టీడీపీని కప్పుకుందామని చూస్తే టీడీపీ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయదు. నెంబర్ 1 దళితుల్ని వాడాలనుకుంటున్నారు, దాన్ని ఎంకరేజ్ చేయదు. ఇందులో లక్ష్మి గారు ఒక్క చిన్న సబ్మిషన్. ఈ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టినటువంటి సత్యనారాయణ గారే దీనికి ఒక ముగింపు ఇవ్వాలి. ఖచ్చితంగా ఆయనే దీనికి అంటే ఆయనతో ఉన్నటువంటి మిగతా పెద్దలు వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ ఇనిషియేటివ్ ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్లి ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యను సావకాశంగా పరిష్కరిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. మీరు తీసుకున్న ఇనిషియేటివ్ కూడా చాలా అభినందనీయం అండి. ఇప్పుడు
రెండు పెద్ద దీని సమస్యని పెద్దగా చేసినటువంటి సమస్యని మీరు కూర్చోబెట్టినటువంటి మీరు ఇనిషియేట్ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ రోజు అక్కడే కనుక ఆయన వచ్చుంటే అసలు అది అప్పటికే పరిష్కారం అయిపోయేది. అదే 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 రైట్. బట్ ఆయన ఎందుకు రావట్లేదో, ఆయన ఎందుకు కూర్చోడానికి సిద్ధంగా లేరో, ఆయన పనిచేస్తున్న వ్యవస్థని అంటే ఒక ఛానల్ని కూడా ఎందుకు వాడుకుందాం అనుకున్నారో, ఆయన కోడల పేరు కూడా ఎందుకు పెట్టారో, ఇలా అనేక డౌట్స్, అనేక అనుమానాలు, అనేక రకాల కారణాలు మరి కనబడుతున్నాయి. కాబట్టి మరి దీనికి సొల్యూషన్ ఆయనే చేసుకోవాలి. లేదు, కాదు, కూడదు అంటే ఈ విషయంలో ఖచ్చితంగా లీగల్గా ముందుకు వెళ్తాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ శ్రీధర్ రావు గారు కూడా బయటికి తీసుకొస్తా అంటున్నారు. వాటిని అన్నీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. హెచ్పిసిఎల్ కూడా ఇందులో తప్పు జరిగింది, సాంబశివరావు గారే తప్పు చేశారు అనేది ఒప్పుకుంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్పిసిఎల్ ఈరోజు శ్రీధర్ రావు గారు ఇద్దరు ఒకటైన తర్వాత మధ్యలో తెచ్చిన ఈయన అందులో ఎందుకంటే ల్యాండ్ ఓనరు హెచ్పిసిఎల్ రెండు ఒకటైన తర్వాత మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంకేం సంబంధం ఉంటుంది? ఆ విషయాన్ని కూడా ఆయన గ్రహించకుండా దీన్ని తెగే వరకు లాగేలాంటి పరిస్థితికి కారణమయ్యి మీరు అన్నట్టుగా రెండు రాష్ట్రాల సమస్యలాగా, రెండు పార్టీల సమస్యలాగా మార్చడం అనేది మాత్రం అత్యంత దారుణం. లక్ష్మి పేరుకి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పేర్లు మాట్లాడుతున్నారు కానీ ఏ స్టేట్ కి సంబంధం లేదు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. ఇది ఇద్దరి మధ్య జరిగిన విషయం. అంటే ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు శ్రీధర్ రావు గారు ఏమీ మాట్లాడలేదు, ఎక్కడ ఏమీ చెప్పలేదు. ఆయనే టీడీపీ నాయకులు కలిసామంటున్నారు, ముగ్గురు మినిస్టర్లు కలిసామంటున్నారు, లోకేష్ గారిని కలిసామంటున్నారు. ఇక రకరకాలుగా ఆయన దీని నుంచి అంటే లీగల్ గా వెళ్లకుండా వీళ్ళని కలిసాం వాళ్ళని కలిసామని చెప్తున్నారు తప్పితే నిజంగా దీన్ని సర్ది చెప్పుకునే ఇప్పుడు చంద్రబాబు ఎవరికి తెలియదు. చంద్రబాబు కొత్తగా పుట్టాడా? మగడ తర్వాత పుట్టాడుగా. సత్యనారాయణ సార్, నాకు చిన్న కంక్లూజన్. మీకు తెలియని చంద్రబాబు నాయుడు గారు కాదు, మీకు తెలియని వ్యాపారస్తులు గారు, వీరంతా మీరు ఎన్నో మీ అనుభవంతో ఎంతో మందిని కూర్చోబెట్టి ఇలాంటి సమస్యలన్నిటికో పరిష్కారం చూపించిన వ్యక్తి. మీరు పిలిచినా కూడా తాను స్పందించకపోవడం అనేది కూడా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎన్నో పంచాయతీ చేశారు, మీ చరిత్ర కూడా మాకు అందరికి తెలుసు. అందరు ఎవరైతే గురించి అయితే మనం ఇక్కడ డిబేట్ చేసుకుంటామో వారి కూడా తెలిసిన విషయం. కాబట్టి కొంచెం టైము అటు ఇటుగా పడుతుంది, మన ప్రయత్నం చేద్దామండి. రైట్ అండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చేసిన ప్రయత్నం అయితే పెద్దవాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఎవరు తప్పు పట్టరు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఇంకొకటి అంటున్నాను, లీగల్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసే ప్రసక్తి అయితే ఎవరైతే లీగల్ గా వెనకడుగు వేయకుండా ఉంటారో వాళ్ళదే ఖచ్చితంగా ఇందులో న్యాయం ఉందని నమ్మాలి. లీగల్ గా శ్రీధర్ రావు గారు ముందుకెళ్తున్నారు, లీగల్ గా ఆయన దీన్ని పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. లక్ష్మి, లీగల్ రైట్ అనేది మన బర్త్ రైట్, అది దాన్ని ఎట్లా వదిలిపెడతాం మనం ఖచ్చితంగా. కాకపోతే అదే ఇదే రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆ ప్రయత్నం చేద్దాం, ఏం తప్పలేదు. రైట్, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. పెద్ద అర్థవలసిన పని లేదు. మనం సరే ఏదో రిజాల్వ్ చేసినప్పుడు ఏదో ఉంటది కొంచెం అటు ఇటు, ఎవడేమన్నా కానీ పడినా కానీ మాకేం అభ్యంతరం లేదు. సత్యనారాయణ గారు, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి. లక్ష్మి గారు మీరు నన్ను పర్మిట్ చేయాలి, ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను సత్యనారాయణ గారికి. చెప్పండి. మీలాగా ఇనిషియేటివ్ తీసుకుంటే, సమాజంలో వివిధ వర్గాలలో పెద్దవాళ్ళు మీలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే మాత్రం ముందు భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి కేసుల భారం తగ్గుతుంది. అన్ని వర్గాల్లో అంటే అన్ని రకాల సమాజంలో అన్ని వర్గాలు అన్ని రకాల ఏ వర్గం అయినా సరే, ఏ విధంగా అయినా సరే. సత్యనారాయణ సార్, విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మీ ఇంత సమస్య తన చుట్టూ అనుకున్న తన పొలం, తన భూమి పోగొట్టుకొని, తన డబ్బును పోగొట్టుకొని తను ఇబ్బందులు పడుతూ మానసికంగా ఎవరు ప్రత్యక్షంగా వెనుక ఉండి కేసులు పెట్టించి చిన్న కేసులు చెప్పుకునేటువంటి కేసులు, ఇలాంటి అసహ్యమైనటువంటి ఎవరో ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాట్లాడుకుంటే ఈయనకు ఫోన్ చేస్తే అసలు సంబంధం లేని విషయంలో ఉన్న దాన్ని కూడా తనకున్నటువంటి సామాజిక మాధ్యమాలు కావచ్చు, టీవీలో పెట్టుకొని ఇలా చేశారు సీతారావు అని చెప్పడము, ఒక వ్యాపారవేత్తను కేవలం వ్యాపారం మీదే దృష్టి సారించినటువంటి వ్యక్తిని కించపరచడానికి, కిందకి దిగదార్చడానికి ఒక వ్యక్తి పన్నాగం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న విషయం. సో దీంట్లో శ్రీధరరావు గారు ఇప్పటి వరకు కూడా తను చేయొచ్చు, తనకు కూడా మీడియా సంస్థలు కావచ్చు, సామాజిక మీడియా వాడుకోవచ్చు. కానీ ఇంత అవకాశం ఉన్నా, అనుభవం ఉన్నా కూడా తను ఎక్కడ కూడా వాడుకోలేదు. అలాగే ఎవరైతే కేసులు పెట్టించారో అలాగే ఇతర వ్యక్తుల మీద కూడా ఏ కేసులు రాబట్టే ప్రయత్నం చేసి
తను కూడా ఇరికించే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ శ్రీధర్ రావు గారు మొత్తం కూడా ఆయన ఒక తెరిచిన పుస్తకం లాగా పూర్తిగా ఉన్న విషయం. సో ఇటువంటి వ్యక్తి పైన బురద జల్లాలి, తన భూమిలోనే కబ్జాకొచ్చి తన భూమిని వాడుకొని తనపైనే తన డబ్బులే తీసుకొని ఇక్కడ కేసు పెట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని దాదాపు అందరికి తెలుస్తుంది. సో మీలాంటి అందులో ఇంకొకటి ఇప్పుడు ఆయన సాంబశివరావు గారు మాత్రమే ఆయన ప్రొవోక్ చేసి పెట్టించిన కేసెసే ఉన్నాయి కాబట్టి అందులో కూడా అవి కూడా ఐటీ కేసెస్, అవి కూడా స్టేలో ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి ఆ కేసెస్ అన్ని. అలాంటి కేసుల మీద ఆయన ఓపెన్గా మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇలాంటి మాట్లాడడం వల్ల శ్రీధర్ రావు గారు రేపు డిఫమేషన్ వేశారనుకోండి, మళ్ళీ ఇది ఇంకా పెద్దదవుతుంది ఖచ్చితంగా. లక్ష్మి, కేసులు వేయటం, ఎఫ్ఐఆర్ రిసీవ్ చేయటం అవన్నీ చాలా చిన్న పని. అది అసలు దానికి సంబంధమే లేదు. మనం వద్దంటే కూడా ఎఫ్ఐఆర్లు పడతాయి, కావాలంటే కూడా ఎఫ్ఐఆర్లు పడతాయి. దానికి దీనికి సంబంధం లేదు. బిజినెస్ చేస్తున్నాం మనం. బిజినెస్ లో ఉన్నవాడికి ఇటువంటివన్నీ వస్తాయి పోతాయి, డిఫర్మేషన్, ఈ కేసు ఆ కేసు. కాబట్టి మనం ధైర్యంగా ఉండటమే, స్ట్రైట్ ఫైట్ చేసుకోవటమే. ఈ లోపలే వస్తే సర్దుదాం. మీలాంటి అనుభవజ్ఞులను ఫాలో అవుతూ శ్రీధర్ రావు గారు అనే వ్యక్తి వ్యాపారంలో ఈ రోజు ఒక అడుగు ముందుకేస్తున్న వ్యక్తి విషయం చూస్తూనే ఉన్నాం సార్. అలాంటి వ్యక్తిని ఇలా రోడ్డు పైకి లాగడం ఇక్కడ ఏ రకంగా కూడా చూసినట్లయితే తను ప్రస్తావించిన వీడియోలో పూర్తిగా తను చేసింది తప్పే అనేటట్టు ఒప్పుకోవడమే, సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించిన విషయాలు మాట్లాడడం, ఇవన్నీ కూడా మీలాంటి పెద్దలందరూ కూడా గ్రహిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరే దీనికి పరిష్కారం దిశగా తీసుకెళ్తే రైట్ మహేందర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, అరవింద్ గారు, సత్యనారాయణ గారు, అలాగే ఫోన్ లైన్లోకి వచ్చిన అరుణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. చూద్దాం నిజంగా మరి ఇది ఎక్కడి దాకా ముదురుతుంది, ఈ కేసుల విషయంలో ఎక్కడి వరకు వెళుతుంది. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, అది కూడా మీడియా వేదికగా తనకున్న పరిచయాల కారణంగా తను వేధిస్తున్నారు అని వేధిస్తున్న వ్యక్తిని మరి శ్రీధర్రావు గారు ఎలా ఎదుర్కొంటారు, ఏం జరుగుతుంది, రేపు మళ్ళీ ఏం జరగబోతుంది చూద్దాం. ఆయన ఇచ్చిన వీడియో, ఆయనే దీనికి సంబంధించి ఒక వీడియో ఇవ్వడానికి ఆయనే స్వయంగా రావడంతోనే ఇప్పటి వరకు ఈ డిబేట్ మనం చేయడం జరిగింది. కాకపోతే ఫైనల్లీ మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాం, ఇది ఏ పార్టీలకి రంగు పులవాలి అనుకోవడం మాత్రం అది చాలా హాస్యాస్పదం. కులాలకి రంగు పొలవాలి అనుకోవడం ఇందులో హాస్యాస్పదం. దళితులను తీసుకొచ్చి, అది కూడా ప్రతిరోజు ఆయన కార్యక్రమంలో పాల్గొనే గెస్టులు వాళ్ళు, అసలు వాళ్ళకి ఏ పాపం ఇందులో తెలియదు. అలాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేర్లు మాట్లాడడం, రాజేష్ మహాసేన, బాల్కోటయ్య, శ్రవణ్ కుమార్, కొలికిపూడి, ఇలాంటి వాళ్ళ పేర్లు మాట్లాడడం, ఇదంతా నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అసలు కేసు ఏంటి, మీ దగ్గర నిజంగా ఎవిడెన్సెస్ ఉన్నాయా, మీ దగ్గర లీజ్ అగ్రిమెంట్ ఉందా, ఆ ఉన్న దాంట్లో నిజంగా ఫోర్జరీ ఉందా, ఏ విధంగా ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీకు ఎలా ఇంత తక్కువ ధరకి ఎందుకు ఇచ్చుంటారు. హెచ్పిసిఎల్ సంస్థ కూడా ఈరోజు సాంబశివరావు గారు తప్పు చేశారు అని చెప్పిన తర్వాత కూడా ఇంతమంది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉన్న తర్వాత కూడా కూర్చోబెట్టైనా సరే దీన్ని సాల్వ్ చేద్దామని గతంలోనే ఆయనకు సూచించినా సరే వినకుండా దీన్ని తెగే వరకు లాగుతున్న ఈ సిచ్యువేషన్కి మరి ఏం జరుగుతుంది, కోర్టుల ద్వారానే తేల్చుకుంటారా, కూర్చొని తేల్చుకుంటారా చూద్దాం.